మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చారు చెప్పండి. నా చిన్నతనంని 12వ ఏటనే నేను ఒక రక్షక భటుగా గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ వేములవాడ. యూనిఫామ్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ నాది వేములవాడలో. ఒక గ్రామానికి ఒక పోలీసు వెళ్తే పబ్లిక్ ఎలా రిసీవ్ అన్నారు? భయపడేవారా లేదా గౌరవించేవారా? చాలా భయంగా ఉంది. ఎందుకంటే నిజాము రాజ్యంలో క్రైమ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఉండదండి? సూసైడల్స్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. పొలిటికల్ ప్రెజర్ ఇచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు? దెర్ ఈజ్ వన్ ఇన్సిడెంట్, మీకు ఆ పేరు కూడా చెప్తాను. ఒక ఆండాలరావు గారని దొర, అంటే ఖమ్మంలో మీరు పనిచేస్తున్న టైంలో క్రైమ్ ఎలాగుంటుంది? ఇక్కడికక్కడి భేదం ఏంటంటే కరీంనగర్ రాగానే ఆ కమ్యూనిటీ ఎలా కంట్రోల్ చేస్తారు? ఏం లేదు, ఎవరిని ఆడపిల్లల్ని చేస్తే కంప్లైంట్ చేస్తే వాడిని అక్కడి రోడ్డు మీదనే దాన్ని. మీరు కలకత్తాలో ఫోరెన్సిక్స్ ఫస్ట్ మీరు 6 నెలలు నేర్చుకున్నాను అంటున్నారు. ఏం నేర్చుకున్నారు సార్? కలకట్టా 6 నెలలు వచ్చారు. అక్కడోడు హరి సింగ్ అని ఒక ఎస్పీ వచ్చాడు. నా జీవితంలో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎస్పీ ఐ హ్యావ్ సీన్. అంటే ఆయన అవలక్షణాలు కొన్ని చెప్పండి. ఆయన అవలక్షణాలు తాగుడు, కరప్షన్, నక్సల్స్ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా దళాలు కూడా ఫామ్ కాలే. నేను ములుగు నుంచి వస్తున్నప్పుడే. అప్పుడు ఇందిరాగాంధీ పార్టీ ఎక్కువ స్వీప్ చేసినట్లు. ఒక అనామకుడిని ఇందిరాగాంధీ నుంచి సత్తుపల్లికి వేశారు. వాని పేరు ఉంది, చాలా అనామకుడు. ఒక చిన్న కారు ఉండే. అంటే ఇంటెలిజెన్స్లో 2-3 రకాలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేవారా లేదా క్రైమా? ప్యూర్లీ పొలిటికల్. మరి చెన్నారెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు, టంగుటూరు అంజయ్య గారికి ఉన్న ఇమేజ్ వేరు. అంజయ్య గారికి పబ్లిక్ మాస్లో బాగా ఆయనకి పేరుంది. మరి చెన్నారెడ్డి గారికి కూడా అంతే స్థాయి. కానీ ఇద్దరి దగ్గర వేరియేషన్ ఏం కనిపెట్టారు? వేరియేషన్ ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు దురదృష్టం, ఐ థింక్ నో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత చెడ్డ పేరు తెచ్చుకోలే. ఆయనకున్నంత కరప్షన్ ర్యాంపెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఆయన పేరు మీద కలెక్షన్ అయింది కూడా మేము రాసింది. అంజయ్ గారు ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా ఒక అభిమానం ఉండే. ఆయన పోస్ట్ చేశాం. ఆయనే చాలా మనిషి. ఇంత సింపుల్ అంటే రోజు రాత్రి 11 గంటల దాకా ప్రజలతో. ఒక ముఖ్యమంత్రిని దించుకోవడానికి వాళ్ళ పార్టీ వాళ్ళే చేసేవారు అనేది ఆరోపణ ఉండేది, నిజం అంటారా? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అప్లికేషన్లు పెట్టడం, డెలిగేషన్ అంతా ఒక. రామారావు గారు పార్టీ పెడతారు, తెలుగుదేశం పార్టీ అనేది మీకు ముందే సమాచారం ఉందా? మేము రాశాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అప్పుడు సీఎం కోట విజయభాస్కర్ ఉంటాయి, కానీ వాళ్ళు నమ్మలేదు. 1983లో రామారావు గారు రాష్ట్రం మొత్తం చైతన్య పరిగెడుతున్న తిరుగుతున్న టైంలో అక్కడున్న వేవ్ని మీరు ముందే గెస్ట్ చేసేవారు? ఏ జిల్లా ఎక్కడ పోయినా పబ్లిక్లో తీసుకొచ్చిన పబ్లిక్ ఒక తిరుగు ఉంటారండి. మీరు డబ్బు ఇచ్చి తీసుకొచ్చే పబ్లిక్ ఒక విధంగా ఉంటారు. స్పాంటేనియస్గా వస్తున్న పబ్లిక్ ఒకటి. వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళ యాక్షన్స్ కానీ. ఇక్కడ రామారావు గారు పర్యటన చైతన్యం జరుగుతున్నప్పుడు ఏ టైంలో ఆ జనం ఉండేవారండి? ఆ స్పీచ్కి చూసి వాళ్ళ ఇన్స్పైర్ ఎవరు లేదు? ఆయన కొన్ని గిమిక్స్ చేస్తుండేది రోడ్డు మీద. రామారావు గారు ఎన్ని సీట్లు గెలిచారు? గెలిచిన తర్వాత అతను సీఎం అని లెటర్ కాపీ మీరు తీసుకొని రామారావు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు జరిగిన ఆ ఎపిసోడ్స్ వచ్చారు. మంచి మెజార్టీతో గెలిచారు. ఎలాగో మేము పోయి ఇమీడియట్గా వారు చెప్తే స్పందన అంటే నేను అట్లే రమ్మని లోపల రమ్మని చెప్పాడు. పోయి ఆలోచించుకొని సార్ మీరు సీఎం ఏంటంటే. మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న టైంలో కూడా విజయవాడలో బాబ్జీ అనే వ్యక్తి బ్లేడ్ తెల్లదాడి చేశాడు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఉన్నాను. బాబ్జీ అక్కడ విజయవాడ కాలేదు ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఫతే మైదాన్. తర్వాత జరిగిన ఎపిసోడ్లో అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? అది విజయవాడ జరిగిన ఇన్సిడెంట్. ఆయనకి
ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చేవారా మీరు, ఇన్పుట్స్ ఏమో? ఆయనకు ఏదో చేయాలని తహతా బాగుందండి, ప్రజలకు ఏదో చేయాలని. మొదలు వచ్చిన కొత్తగా సీఎంగా అయినప్పుడు ఆయనకి ఎన్నో ఉండే. కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారు రామారావు గారికి దెబ్బ కొడతారనే విషయం మీరు ముందు గ్రహించలేదు? నాదేళ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ అయినప్పుడు నేను ఆయనకు నాదెండ్ల భాస్కర్ గారి ఎపిసోడ్ అప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు చేసిన రోల్ కరెక్ట్ అంటారా? రోల్ విజ్ రాంగ్. ఎక్కడంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెల రోజుల్లో నాదెండ్ల భాస్కర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండేవి? ఆ నెల రోజుల్లో రామారావు గారు తిరిగి ప్రభుత్వం రావడానికి ఎలాంటి కష్టపడ్డారు? 2 ఉన్నాయండి దాంట్లో. ఈ నెల రోజుల్లో హనీ వీర్ గారి జీవో శిష్యు అయింది. ఎన్టీ రామారావు గారు చేసిన దాంట్లో ఒక పెద్ద తప్పు ఏంటంటే, మీరు పిబి నరసరావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుండి మర్రి చెన్నారెడ్డి గారి వరకు మీరు చూశారు. ఇంతమంది చూసిన సీఎంల్లో ది బెస్ట్ సీఎం ఎవరని మీరు అనుకుంటారు? అంటే అడ్మినిస్ట్రేషన్గా బెస్ట్ సీఎం వెంగళరావు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు చెప్పు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నేను పుట్టక ముందే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టి తనకంటూ ఒక మార్క్ వేసుకున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సల్స్ మూవ్మెంట్ చూసి నక్సల్స్ మూవ్మెంట్ పుడుతున్న టైంలో అతను డిపార్ట్మెంట్ అడుగుపెట్టి వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో అతను ఒక యాక్షన్ చేస్తూ అక్కడి నుండి అతను రాష్ట్ర రాజకీయాల్లో ఎలా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటున్న వ్యక్తి. 1983లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు గెలిచారని అతనికి స్వయంగా లెటర్ తీసుకెళ్ళిచ్చిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పేరు కె చంద్రప్రకాష్ రావు గారు. రామారావు గారికి ఫస్ట్ లెటర్ ఇచ్చి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అతను వెనక్కున్న వ్యక్తి. రామారావు గారితో పాటు తర్వాత మర్రి చెన్నారెడ్డి టైంలో అతను రిటైర్ అయ్యారు. అయితే అప్పట్లో రాజకీయాలు ఏ విధంగా ఉండేవి, పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పొలిటికల్ ఎంటర్ఫైర్స్ ఉందా లేదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రజల భద్రత కోసం ఉండేదా లేదా పొలిటికల్ పార్టీ చేతుల్లో జోబులో ఉండేదా అనే విషయాలతో పాటు ప్రస్తుతం ఉన్న పోలీసింగ్ ఏ విధంగా ఉంది, మారిందా లేదా అనే విషయాల్ని ప్రకాష్ గారికి తెలుసుకుందాం. ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత వయసులో కూడా ఈ కార్యక్రమం మీద మీరు ఇంటర్వ్యూకి వచ్చి మా స్టూడియోకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తూ రాబోయే కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జరుగుతున్న పరిణామాలని పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఇవ్వడానికి స్వయంగా ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం సార్. అసలు రామారావు గారు 1983లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే పార్టీ అధికారులు తీసుకొచ్చి రాష్ట్రం అంతా అప్పుడు ఒక పెద్ద ఉద్యమంలాగా వచ్చిన టైంలో రామారావు గారు గెలిచారు అన్న సమాచారం మీకు ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన తర్వాత ఆ లెటర్ కాపీని తీసుకొని రామారావు గారికి వెళ్ళినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయండి? ఎందుకంటే రామారావు గారికి వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా సరే చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి. అలాంటి రామారావు గారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు చెప్పులు తీసి లోపలికి వెళ్ళారా, అతనే బయటకు వచ్చారా? ఒకటి. రెండోది, ఆ టైంలో రామారావు గారు గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ టైంలో కూడా మీరే ఉన్నారు. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అతను దించడానికి చాలామంది ప్రతిపక్షాలు అతని పార్టీ వాళ్ళు కుట్రలు పన్నారు. 3. 4వది, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉన్న టైంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అప్పట్లో ఉన్న మన పోలీస్ ఫోర్స్ తక్కువ ఉండేది. దాన్ని అప్పుడున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు వీళ్ళందరూ ఎలాగ దాన్ని ఎదుర్కొన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు చెప్పండి. నేను 6 జూన్ 1931 నా డేట్ ఆఫ్ బర్త్. నేను వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదంతుర్తి గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతను. నా ఫాదర్ 1941లో వారు పోవటం వల్ల మా అన్నలు మేము హనుమకొండలో చదువుకునేది. హైగ్రవాచారి గారి ఇంట్లో ఉంటూ చదువుకున్నాం. హైగ్రవాచారి గారు రాజకీయ నాయకులు మొదటి నుంచి. వారి ఇంట్లో ఉండటం వారి కొంత నాపై ప్రభావం పడ్డది. అది నేను నా చిన్నతనంలోనే 12వ ఏటనే నేను
ఒక రక్షక భటుగా గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు ఒక స్కౌట్గా అక్కడ వారిని చూసే భాగ్యం నాకు కలిగింది. ఆ చిన్నతనంలోనే 47లో అది జరిగి 46లో ఆయన వరంగల్ వచ్చినప్పుడు నేను 46 ఎగ్జాక్ట్లీ 46, నేను 31 పుట్టినాను, నాకు 46 లేదు. అయితే అప్పుడు దాని తర్వాత గాంధీ గారిని చూసే భాగ్యం అదే మొదలు నా జీవితంలో. అక్కడి నుంచి నేను ఇక స్టూడెంట్గా ఉండి జాతీయ పక్షం అని, నేను ఎన్ఎస్యు స్టూడెంట్ను. అప్పుడు ఫెడరేషన్ అనేది రెండు ఉండే, కమ్యూనిస్ట్ పార్టీదేమో ఫెడరేషన్ అనేది, మాదేమో ఎన్ఎస్యు అనేది. అది అయితే ఈ నిజాం రాజు వ్యతిరేకంగా ఎప్పుడైతే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా నిజాం స్టేట్కు ఇండిపెండెన్స్ రాలేదు. అయితే ఇతను స్వతంత్రంగా స్టేట్ను డిక్లేర్ చేసుకున్నాడు. చేస్తే దానికి వ్యతిరేకంగా మేము పోరాటం మొదలైంది. మా స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇద్దరు ఎస్టీయు, ఇది కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్, ఈ ఫెడరేషన్ కానీ ఎన్ఎస్యూ అందరు స్టూడెంట్స్ అంతా మొత్తం ముక్తకంఠంగా వ్యతిరేకించడం. దానిలో మేము ట్రికలర్స్ ఫ్లాగ్, అప్పుడు దిస్ ఇస్ నాట్ ఇది లేదన్నమాట, అశోక్ చక్రం లేదు, రాటంతోనే ఉండేది. ఆ ట్రికలర్ ఫ్లాగ్ బ్యాన్ చేసింది. ఎక్కడ ఫ్లాగ్ చేస్తే వాడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ ప్రివెంటివ్ అరెస్ట్ కింద హైదరాబాద్ పబ్లిక్ మెజర్స్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు మీ ఫ్రీడమ్ ఫైటర్కి చెప్తున్నా మొదలు 4 లైన్లు చేసి నేను 1947లో ఈ ఆగస్టులో 15th మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. మేము దీనికి వ్యతిరేకంగా అన్నీ చేస్తే 2 సెప్టెంబర్ నాడు మొత్తం ఒక పెద్ద ప్రొసెషన్ తీసి చాలా పెద్ద స్టూడెంట్స్ది జాతీయ జెండా, అది మన ట్రికలర్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసినాం. దానికి నన్ను ఏం చేశానంటే 4th సెప్టెంబర్ నాడు పోలీసు అరెస్ట్ చేశారు నన్ను. అప్పుడు హార్డ్లీ ఐ వాజ్ 15-16 years బాయ్, స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాను. హైగ్రవాచార్య గారి ప్రభావం ఉన్నది. దాని తర్వాత ఎస్ మనోహర్ రావు అని ఒక స్టూడెంట్ లీడర్ ఉండే, అతను పోయాడు, చాలా పెద్ద లీడర్ అతను. అయితే వాడిని అరెస్ట్ చేశారు, తీసుకుపోయిన. ఆ రోజు సాయంకాలం కాళోజీ నారాయణరావు గారు అరెస్ట్ అయ్యారు. కాళోజీ నారాయణరావు గారు కూడా ఆ రోజే అరెస్ట్ అయ్యారు. మేమిద్దరం, ఎంఎస్ రాజలింగం గారు, కాళోజీ నారాయణరావు, దేవనాపురం కేశవరావు, అందరి లీడర్లతో నేను సెంట్రల్ జైలు వరంగల్ ఉండటం నాకు అదొక జీవితంలో మంచి అనుభవం. అది జైలు నుంచి 4 months తర్వాత అంత స్టూడెంట్స్ని వదిలిపెట్టారు. ట్రయల్ అయింది, ట్రయల్ తర్వాత వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మేము అండర్గ్రౌండ్లో వెళ్ళాం. అండర్గ్రౌండ్లో వెళ్ళి అండర్గ్రౌండ్లో చాలా రోజులు ఉన్నాము. మా మీద రైడ్స్ అయినాయి. మా దగ్గర ఒక రామచంద్రయ్య స్టూడెంట్స్ని పట్టుకుని కాల్చి చంపారు. అతను కరీంనగర్ హుస్నాబాద్ ఏరియా, అతను చాలా పేద అతను షూట్ చేసేసారు. సరే, రేట్స్ ఎక్కువైనాయి. మేము హైదరాబాద్ నుంచి విజయవాడలో క్యాంప్ మాది, హైగ్రవాచార్య గారు దానికి ఇన్ఛార్జ్. ఆయన ఏమన్నా అంటే మీరు స్టూడెంట్స్ వెళ్ళిరా అండి, మీరు ఇక్కడ రమ్మని. తిరిగిపోయాము. ఆయన పరిచయాలు పంపించి మళ్ళీ మాకు సాయుధ ట్రైనింగ్ ఇప్పించాడు. మన ఆజాద్ హింద్ ఫౌజ్ రామచంద్ర అని అతను మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడే మా స్టూడెంట్ లైఫ్లో. దాని తర్వాత పోలీస్ యాక్షన్ అయింది. యాక్షన్ తర్వాత వచ్చిన తర్వాత నేను స్టూడెంట్ యూనియన్కు, వరంగల్ స్టూడెంట్ యూనియన్కు అప్పుడే ఒక కన్వీనర్గా వేశారు నన్ను. దాని తర్వాత 1950 1st January 26 January రోజు నేను, బై దట్ టైమ్ ఐ హ్యావ్ చేంజ్ ఇన్ మై వ్యూస్. కొద్దిగా ఈ జైల్లో వేరియస్ లీడర్లతోనే ప్రభావం పడ్డది నాకు. ఒట్టికొండర ఆళ్వార్ స్వామి అయితేంది, చాలామంది లీడర్లు ఉంటారు. ఈ దాంతో నాకు కొద్దిగా నేను లెఫ్ట్ ఓరియంటేషన్గా, అంటే కొద్దిగా ప్రోగ్రెసివ్ ఉంటుంది నేను. దాని తర్వాత మేము సోషలిస్ట్ పార్టీలో నేను మెంబర్ అయినా, సోషలిస్ట్ పార్టీ స్టూడెంట్గా. మేము వీ హ్యావ్ అపోజ్డ్ నిజాం. రాజ్ముఖురు అయితే రాజ్ ప్రముఖగా అనౌన్స్ చేశారు నిజాం రాజును. అది మేము వీటిని వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఇటు రాజ్ ప్రముఖ చేయదు. అదేవిధంగా ఇండియా స్వాతంత్రానికి బ్రిటిష్ వాళ్ళను కామన్వెల్త్ మెంబర్ అయిన అది కూడా వ్యతిరేకిస్తూ 26 January 1st January బైకాట్ చేశాం. దాన్ని చాలా పెద్దగా ప్రొసెషన్ మా మీద లాఠీ చార్జ్ అయింది, దెబ్బలు కొట్టి ఆ రోజు అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయి 13 స్టూడెంట్స్ని తీసుకుపోయి
క్లోజ్ వ్యాన్లో తీసుకుపోయి రాత్రి ములుగు లక్నవరంలో వదిలిపెట్టారు. ములుగు నుంచి పసర మీరు పోయారో లేదు, పులుగు ములుగు నుంచి తెలుసు కదా, అవన్నీ తెలుసు, గోవిందరావుపేట లక్నవరం చెరువు కట్ట మీద వదిలిపెట్టేసి వచ్చారు ఆ రాత్రి, మధ్యరాత్రి. మేము స్టూడెంట్స్ వీళ్ళని చంపేశారు, కాల్ చేశారు అనుకొని పెద్ద ప్రొసెషన్, మొత్తం స్ట్రైక్ స్టూడెంట్స్ అంతా. మేము అక్కడి నుంచి 26 జనవరి రాత్రి వదిలిపెడితే 26, 27, 28, 29, 30 నాడు మేము పరకాలు చేరాం నడుచుకుంటూ. పరకాల నుంచి మేము వరంగల్ ఫస్ట్ నాడు చేరాం. అది చాలా పెద్ద సంచలనమైన అది. దాని తర్వాత ఇక అక్కడి నుంచి ఏమైందంటే ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఇక మేము ఇంతలోనే ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. ఇది 51లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు మేమంతా స్టూడెంట్స్ అంతా కలిసి చాలామంది ఇక్కడ వాళ్ళు భయపడ్డారు. మీకు అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అగేన్స్ట్ యూనియన్ ఆర్మీ వ్యతిరేకంగా కూడా నడుస్తుండే, జస్ట్ లైక్ ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ లాగానే. అయితే ఎవరు కూడా పోలీసులు పోవాలంటే భయపడుతుంది. చాలామంది ఇక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్, నిజాంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా పారిపోయి, ముస్లిమ్స్ చాలామంది వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే దౌర్జన్యాలు చేశారు, వాళ్ళు వదిలిపెట్టి ఓన్లీ హెడ్ కానిస్టేబుల్స్ అంతా ఇన్ఛార్జ్ ఉంటారు. మేము సబ్ ఇన్స్పెక్టర్కు అప్పుడు ఓన్లీ హెచ్ఎస్సి అంటే ఎస్ఎస్సి అన్నమాట సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కు, ఉర్దూ మీడియం అది అంతా. సబ్ ఇన్స్పెక్టర్గా సెలక్షన్కి పోతే మేము పోయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఇద్దరే గ్రాడ్యుయేట్స్, ఒకటి జగన్నాథ్ రెడ్డి గారని, వాళ్ళు మిగతా అంతా ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వాళ్ళు అంతా సెలెక్ట్ అయ్యాము. అది చాలా విచిత్రమైన, అనుకోనప్పుడు రాజకీయ పార్టీ నుంచి పోలీసులు రావటానికి కారణం అది చాలా అనుకోని పరిణామం నా జీవితంలో జరిగింది. నా జీవితం మలుపు తిరిగింది అక్కడనే. అక్కడి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా వచ్చేసిన తర్వాత నాది ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కరీంనగర్ జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో. ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? ట్రైనింగ్ ఎక్కడ చేశారు? ట్రైనింగ్ అంబర్పేట్ పోలీస్ లైన్స్ని మాది ట్రైనింగ్ అప్ టు 1956 వరకు నడిచింది. తర్వాత అనంతపూర్ ట్రైనింగ్, అనంతపూర్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ అంతా ఈ అంబర్పేటలో అయింది. అప్ టు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అంతా ఇక్కడ. ఎంబడే డిఎస్పీ పోస్టులు కూడా ఇక్కడ సెలక్షన్స్ అంతా ఇక్కడ ట్రైనింగ్ అయ్యింది నిజాంలో. అలాగే అక్కడి నుంచి వేములవాడ పోస్టింగ్ అయింది. వేములవాడ నుంచి అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వేములవాడ నుంచి యూనిఫామ్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ నాది వేములవాడలో, అన్మ్యారీడ్. నేను ఫస్ట్ పోస్టింగ్ నాది. అప్పుడు ఏ విధంగా ఉంటుందండి వేములవాడ పరిస్థితి? చాలా అప్పుడు మన పివి నరసింహరావు గారు ఆ జిల్లా కదా, జిల్లా ఆయనదేమో పివి నరసింహరావు గారిదో వంగర, హుజరాబాద్. నేను ఐ వర్క్ 14 years అక్కడ కరీంనగర్ జిల్లాలో 14 ఏళ్ళు ఉన్నాను. అందుకోసం ఫస్ట్ పోస్టింగ్ వేములవాడ, రాజరాజేశ్వరి అక్కడి నుంచి నాది సర్వీసెస్ స్టార్ట్ అయినాయి. ఇక అక్కడ కొంత నాకు ఏదో చేయాలనే ఉత్సాహంతో చాలా పూర్తిగా కంట్రోల్ ఉండే చాలా సిచ్యువేషన్. అప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండేది సార్? అంటే అప్పుడులో నిక్కర్లు వేసుకునేది. దాని తర్వాత తుపాకీలు కూడా ఉండేవి, హ్యాట్ ఉండేది, పీ క్యాప్ లేవు అప్పుడు, హ్యాట్ ఉండేది. దాని తర్వాత ఈ చాలా మీరు ఆశ్చర్యపోతారు, ఒక పోలీస్ స్టేషన్ స్ట్రెంగ్త్ 13. దాంట్లో 2 హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్, ఒక రైటరు, ఒక హెడ్ కానిస్టేబుల్, వీళ్ళు నాకు మినిమం 60 విలేజెస్ నుంచి 67 విలేజెస్ ఉండేది. మా కన్వీనియన్స్ నడక, లేకపోతే బండి, లేకపోతే సైకిల్, గుర్రాలు తక్కువనే అనుకోండి. ఇక మోటార్ సైకిల్ లేవు, జీబులు లేవు, ఏమి లేవు. మాకు సాధారణంగా నడిచేపోయేది మేము. ఇది కానీ చాలా కంట్రోల్లో, చాలా గౌరవం, చాలా భయము, ఒక డిసిప్లిన్గా ఉండే మొత్తం. అంటే అప్పట్లో ఒక గ్రామానికి ఒక పోలీసు వెళ్తే పబ్లిక్ ఎలా రిసీవ్ అయ్యారు? భయపడేవారా లేదా గౌరవించేవారండి? గౌరవం ఉండేది. వాళ్ళు ఎక్కువ వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మధ్యతరగతి ఎబో వాళ్ళకి గౌరవం ఉండేది, కింద అంత భయం ఉండేది, చాలా భయంగా ఉండేది. ఎందుకంటే నిజాం రాజ్యంలో నిజాం పోలీసు కొన్ని ఆ రథాకారుల పోలీసు దుష్కరాలతో పోలీసు అంటే భయమే ఉండేది. ఆ భయం అనేది ఒకటి ఉండేది.
దాని తర్వాత ఒకవైపు అప్పుడు మూమెంట్ కూడా నడుస్తుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు 51 వరకు నడిచింది. 52 ఎలక్షన్లో దే హ్యావ్ స్టాప్డ్ దట్. అది మూమెంట్ ఆపేసి రెగ్యులర్ మన ప్రజాస్వామ్య ఎలక్షన్లో 1952లో పీడిఎఫ్ పేరు మీద వాళ్ళు చేయి గుర్తు మీద ఫస్ట్ కాంటెస్ట్ చేశారు. మీకు బహుశా ఫస్ట్ ఎలక్షన్స్ అయితే అయినాయో దాంట్లో ఇక్కడ బూరుల రామకృష్ణరావు గారు ఇక్కడ మాకు సీఎం అయ్యారు. అంటే మీరు వేములవాడ వెళ్ళేసరికి క్రైమ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ ఉండదండి? భార్యాభర్తలు కొట్టుకోవడమా లేదా గ్రామాల్లో కొట్టుకోవడం? భార్యాభర్తలు కొట్టుకోవటం ఉండకపోయి సూసైడల్స్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అత్త కోపడ్డా బాయలబడి తెచ్చేది, భర్త కొట్టినా బాయలబడి తెచ్చేది, సూసైడ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గినాయి అవి. చాలా తర్వాత దాన్ని ఏం మెజర్ చేయాలని మేము చాలా గ్రామాల్లో ఇరువగ్గర మధ్య కొట్టుకోవటాలు ఉండే, కానీ తక్కువ. అంత ఫ్యాక్షన్ చేయడం లేకపోయేది అప్పుడు. అంటే ఇప్పుడులాగా ఉన్నంత ఇప్పుడులా క్రైమ్ లేదు, ఎంత అరాచకం కూడా లేకుండా చాలా ఒక పీస్ఫుల్గా. వేములవాడ తర్వాత ఎక్కడ చేశారు? వేములవాడ తర్వాత నా పోస్టింగ్ కేశవపట్నం అయ్యేది. మీకు దాన్ని అప్పుడు తాడకల్ అని పోలీస్ స్టేషన్ ఉంది, రోడ్డు మీద తాడకల్ పోలీస్ స్టేషన్ ఉంది. అది సబ్సిక్వెంట్లీ దాన్ని కేశవపట్నంగా షిఫ్ట్ చేసింది. తాడకల్ నుంచి నాకు ఇవన్నీ పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ పోయినాయి. అక్కడి నుంచి జమ్మికుంటేశారు. జమ్మికుంట నుంచి కోరుట్లా పంపారు. కోరుట్లా ఈజ్ ఎ వెరీ ఫ్యాక్షన్ లీడర్. అది అక్కడికి పోయినా 72 విలేజెస్, దానికి 2 అవుట్ పోస్టులు, ఒకటి అంబర్పేట అవుట్ పోస్ట్ ఉండి. అయితే ఇక్కడి నుంచి ఇటు వేములవాడ పక్క నుంచి అటు గోదావరి వరకు అది కోరుట్ల చాలా పెద్ద పోలీస్ స్టేషను. అక్కడ నేను వెళ్ళిన తర్వాత మేము అన్నీ కొత్తగా నేను కొంత రాజకీయ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ కింద మేము కేసెస్ పెట్టాం. మేము పిల్లల మ్యారేజ్ కోసం చాలా పెద్ద ఊరు తిరిగి చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేయొద్దని సోషల్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేసాం. బాల్య వివాహాలకు. దాని తర్వాత అన్టచబిలిటీ యాక్ట్ కింద హరిజన గిరిజన వాళ్ళను అటువంటి ఆ యాక్ట్లని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్టు, హరిజన్ అన్టచబిలిటీ యాక్ట్ కింద సోషల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేసేసి విలేజెస్లో పోలీసుకు మా ఎట్లా మీరు భయపడొద్దు, ఏదైనా ఉంటే మాకు వచ్చి చెప్పాలి. దొరల దౌర్జన్యంకు వ్యతిరేకంగా అప్పుడు మొత్తం దొరలది రాజ్యం ఉండే, వాళ్ళ దొరల పెత్తనాలు అవన్నీ, వాటికి వ్యతిరేకంగా కూడా మేము అన్నిటికన్నా వాళ్ళతో భయపడేది, వెపన్స్తో భయపడేది. ఈ దొరలందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20-30 వెపన్స్ ఉండేది. అవన్నీ సీజ్ చేసాం మేము కోరుట్లలో. చాలా పెద్ద అది యాక్షన్. ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే క్రాప్ ప్రొటెక్షన్ తీసుకున్నారు అప్పుడు ఉండే ఆ రోజులు. ఇప్పుడు ఏమీ లేవు అనుకోండి. ఒక్కొక్క దగ్గర 20-30, కానీ మేము అని క్యాన్సిలేషన్కు రాసినాం. దానికి రీజన్ ఏం చూపించామంటే దే నెవర్ యూజ్డ్ ఎనీ వెపన్ సో ఫార్. దెన్ దేనికోసం అయితే తీసుకున్నారో అది ఆ పర్పస్ ఈజ్ నాట్ జెన్యూన్ అండ్ ఇట్స్ నాట్ ఫుల్ఫిల్ అని మేము అవన్నీ క్యాన్సిల్ చేయించాం. వెపన్స్ పోయినా కొద్దిగా ఒక విధమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది. అట్లా మేము వీ ట్రైడ్ సో మెనీ. కొద్ది పిల్లలు అందరం యంగ్స్టర్స్ పోయినాం కనుక చాలామంది 13-14 మంది పోయినాం డైరెక్ట్ ఎస్ఎస్. మేము వీ హ్యావ్ స్టార్టెడ్ సో మెనీ, ఎన్నో రాడికల్గా కొన్ని మార్పు తీసుకురావాలి, ప్రజలకు మనకు దగ్గర ఉండాలని. మేము పోతే ఒక మామూలు అతని ఇళ్లలో కూర్చొనేది. మేము మంచం తెప్పించుకొని ఇంటి ముందర మంచం వేసుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడేది. ర్యాపోర్ట్ పెరగాలని, పబ్లిక్ మాకు ర్యాపోర్ట్ పెరగాలని. అట్లా ఎన్నో స్టెప్స్ మేము చేసినాం. దాని తర్వాత మాకు ఈ పెత్తందారులకు చాలా మా వ్యతిరేకంగా ఎంతో వాళ్ళు చేశారు, కానీ ఏం సక్సెస్ కాలేదు. బికాజ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు మెయిన్గా మోస్ట్లీ 99% హానెస్ట్ ఆఫీసర్స్. కోరట్లో ఇన్ని వెపన్స్ సీజ్ చేసినప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఇచ్చి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరు ప్రయత్నించలేదు? దేర్ ఈజ్ వన్ ఇన్సిడెంట్, మీకు ఆ పేరు కూడా చెప్తా. ఒక ఆండాలరావు గారని దొర, అతను అప్పుడు చాలా వాళ్ళది పెత్తందారు. వాళ్ళది ఆయనది సిరికొండ. నేను ఆయన 54 విలేజ్ సిరికొండ. ఆయన వెపన్ ఎప్పుడైతే సీజ్ చేసి 12 సీజ్ చేసినో అతను వచ్చి మీరు నాకు
12 hours సీజ్ చేశాను కదా, మీరు ఉండంగానే నేను తీసుకొచ్చుకుని తిరిగి మీ దగ్గర తీసుకుంటే ఇది ఛాలెంజ్ ఇది నాకు అని అన్ని ప్రమాణాలు కూడా చేశాడు. నాకేం లాభం లేదు, మీరు తీసుకొస్తే మీరు ఆర్డర్ తీసుకొస్తే ఇచ్చేస్తాను చెప్పాను. అతను నా మీద హోమ్ మినిస్టర్ రంగారెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చాడు. రంగారెడ్డి గారు ఉండరు అప్పుడు బూర్లో రామకృష్ణరావు గవర్నమెంట్. దాంతో తీసుకొచ్చి ఆఫ్టర్ 1 year హీ గాట్ పర్మిషన్. దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెపన్ మేబీ హ్యాండ్ ఓవర్ టు హిమ్ అని ఇచ్చారు. నా దగ్గరికి వస్తే మళ్ళీ వచ్చాడు, చూశారా నేను గెలిచానని. ఆయన తీసుకుపోదు, కానీ ఒక విషయం, మీ ఆర్డర్ ప్రకారంగా వెపన్ ఇవ్వన్నారు, కానీ మీ వెపన్కు లైసెన్స్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఐ కెనాట్ గివ్, యూ గో అండ్ గెట్ ఇట్ రిన్యూ అండ్ ఐ విల్ గివ్ డెఫినెట్లీ. కలెక్టర్ గారు బీపీఆర్ విఠల్ ఉండే అప్పుడు, ఆనందరామ్ గారు ఎస్పీ మాకు. ఎవరండి? ఆనందరామ్, మంచి ఆఫీసర్. ఆయన అన్నాడు అంటిల్ ఇది ఆ ఎంక్వైరీ కంప్లీట్ కానీ మేము రిన్యూ చేయమని ఆయన పెండింగ్ పెట్టాడు. అంటే ఆర్డర్ తెచ్చుకున్న ఉపయోగం లేకుండా అయిపోయింది అంతవరకే. వాడు ఈ ఐ హ్యావ్ నాట్ హ్యాండ్ ఓవర్ వెపన్, నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానంటే ఎవరు కాలేదు. 3 years అయ్యే వరకు నేను కోరుట్లా, ఫుల్ 3 years నన్ను ఎవరు ఏం చేయలేకపోయారు. బికాజ్ ఒకటండి, ఆఫీసర్స్ హైలీ వాళ్ళు పద్ధతిగా హానెస్ట్గా ఉండేది కాబట్టి మాకు ఆ ఫుల్ సపోర్ట్ ఉండేది. వాడు ఇంత ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఇంత ఇంటర్ఫియరెన్స్ తక్కువ. కోరుట్ల నుంచి ఎక్కడికి వెళ్ళారు? కోరుట్ల నుంచి ఐ హ్యావ్ బీన్ పోస్టెడ్ టు హుజురాబాద్. ఓహో. హుజురాబాద్ నుంచి ఖమ్మం పోస్ట్ అయింది నాకు. హుజురాబాద్లో క్రైమ్ ఎలుగుంటుంది. హుజురాబాద్లో ఒక 3 months ఉన్నా, ఎక్కువ లేను. అక్కడ పెద్ద ఓన్లీ 3 months ఉన్నా. అక్కడి నుంచి నాకు ఏమైందంటే దెర్ ఇస్ అగెన్స్ట్ వన్ హెడ్ ఇన్స్పెక్టర్ దెర్ ఈజ్ ఏ ఎలిగేషన్, కరప్షన్ ఎలిగేషన్స్. అది మేమే రెస్పాన్సిబుల్. వానికి అనుమానంతో నన్ను అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ ఖమ్మం చేశారు. అంటే చేయని తప్పుకు మీరు? నేను చేయలేదు, వేరే అతను ఎవరు చేయించారు నాకు తెలుసు, కానీ నా మీద పడ్డది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఖమ్మం ట్రాన్స్ఫర్ చేశారు. ఖమ్మంలో ఐ వర్క్డ్ ఇన్ నేలకొండపల్లి, సుబ్లేడ్ అండ్ వైరా. అక్కడ ఆ 3 నెలల తర్వాత మళ్ళీ అగైన్ కరీంనగర్లో కమ్యూనల్ ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి. ఖమ్మంలో మీరు పనిచేస్తున్న టైంలో క్రైమ్ ఎలాగుంటుంది? అక్కడ భేదం ఏంటంటే, అక్కడ అప్పుడు బలమైన సామాజిక వర్గాల మధ్య, సామాజిక వర్గంలో ఇక్కడ ఉన్నట్టు దొరల రాజ్యం లేదు అక్కడ. కానీ కమ్యూనిస్టులు కూడా కొంచెం కమ్యూనిస్టులు ఉన్నారు, మంచి ఒక అవగాహన, ఒక పద్ధతిగా ఏదైనా చెప్తే దాన్ని దీనికి దానికి చాలా భేదం ఉండి. అది ఈ కరీంనగర్ చాలా వెనుకబడిన డిస్ట్రిక్ట్ ఉండి, అది చాలా ఫార్వర్డ్ ఉండే. ఇక్కడ చూస్తే మీరు కరీంనగర్ అయితే చాలా ఘోరం ఉండండి. ఆ రోజుల్లో నీళ్లు లేవు, వాటర్ లేదు. భార్య భర్త ఇద్దరు రాత్రి తెల్లారుదామన్న 3 గంటలు ఏతాలు కొట్టి పండించుకున్న తర్వాత వాళ్ళు బంగారం కింద గురించి దొంగలు డకాయిట్స్ అయ్యేది. మేము కేసెస్ పట్టుకోకపోయి మేము అనేది ఎందుకు అనవసరంగా కడుపు నిండా తినండి, హాయిగా మంచిగా బట్టలు తొడుకోండి, ఎందుకు అక్కడ పొజిషన్ మంచి. ఇప్పుడు నేలకొండపల్లి ఐ వర్క్ ఫస్ట్, ఇట్స్ వెరీ వెల్ ఆఫ్. అప్పుడు కూడా బాగుంది నేలకొండపల్లి. వైరాలో అది ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ మంచిగా ఉన్నది. అంతా మోస్ట్లీ సెటిలర్స్ ఆర్ దేర్. అచ్చా, కృష్ణా జిల్లా గుంటూరు మైగ్రేట్ పబ్లిక్ ఉంటారు. మైగ్రేటెడ్ ఎక్కువ, చాలామంది మైగ్రేటెడ్ ఎక్కువ. అక్కడ వైరాలో కూడా అయితే ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఎక్కువ అప్పుడు వాళ్ళంతా. కానీ పద్ధతి అండి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కూడా ఎన్నడూ కూడా ఒక చట్టానికి వ్యతిరేకంగా పోకపోయేది. వాళ్ళు వచ్చి ఏదైనా ఉంటే చాలా చక్కగా మాట్లాడేది, రిప్రజెంటేషన్స్ కరెక్ట్ చేసేది. వాళ్ళు పేపర్ వర్క్ చాలా అంత వాళ్ళు నెవర్ ఫాల్స్ రిప్రజెంటేషన్ చేయటం కానీ ఇటువంటి లేకుండేది. వీళ్ళు ఏమైనా బెదిరించిన కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోయేది. వాళ్ళు అక్కడ కాంగ్రెస్ లీడర్ ఒకతను వచ్చి మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు అన్నాడు. అంటే తప్పు చేస్తే కేసులు పెడుతున్నావు, మరి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. నేను రెడీగా ఉన్నా, నా ఒక బెడ్ నాది, అంతే, నాకు ఏమి లేదు. అప్పుడు పెళ్ళిందా సార్? పెళ్ళి అయింది, కానీ ఓ చిన్న గుడిసెలో ఉండేది. మేము అక్కడ మాకు వాటర్స్ లేవు, చిన్న చొప్ప గుడిసె, మీదంతా చొప్ప పడుతుంది తెల్లారే వరకు. అట్లా మా జీవితాలు అన్ని పిల్లలు కూడా ఉన్నారు అప్పటికి? పిల్లలు కూడా ఉన్నారా? అప్పుడు పిల్లలు లేరు, ఇంకా పిల్లలు లేరు. దాని తర్వాత
బాబు సుబ్బిలేడు పోయే వరకు బాబు ఉండే. అచ్చా, మీరు ఖమ్మం నుంచి పనిచేస్తున్నప్పుడు కరీంనగర్ ఏం జరిగిందండి? కరీంనగర్ అక్కడి నుంచి అక్కడ ఏమైందంటే ఇక్కడ కమ్యూనల్ ట్రబుల్ స్టార్ట్ అయింది కరీంనగర్లో. ఇక్కడ ఏఎస్పీ ప్రమోట్ అయ్యి అక్కడ ఎస్పీగా పోయాడు పున్నయ్య గారు. పున్నయ్య గారు టీ పున్నయ్య అని వారు పోస్టింగ్ కరీంనగర్ అయింది. వారు ఏం చేశారంటే హీ సజెస్టెడ్ మీ, ఆయన నా ఐజీకి రాశారు, డిఐజీకి రాసి కంట్రోల్ చేయాలంటే కమ్యూనిటీ రోజు ఆడపిల్లలను రోజు దేర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ దేర్, అక్కడ లాలెస్నెస్ కంప్లైంట్స్, కమ్యూనిటీ సో మెనీ. అయితే నా పోస్టింగ్ ఏమంటే నేను డిఐజీ నన్ను వైరా నుంచి ఈ పోస్ట్ టు కరీంనగర్ టౌన్ పోస్టింగ్ అయింది నాకు యాజ్ ఎస్ఐ. ఇక మాకు ఆ రోజుల్లో ప్రమోషన్ రావాలంటే 14-15 సంవత్సరాలు చేస్తే ఇన్స్పెక్టర్ అయ్యేది. ఇప్పుడు తిరిగి కాదు, ఇప్పుడు 8 years అవగానే వస్తున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళు మినిమం చేస్తే అయినాక మరి కరీంనగర్ రాగానే కమ్యూనల్ కంట్రోల్ చాలా సీవియర్లీ వెరీ హార్ష్గా మేము దాన్ని సపరేట్ చేసాము. ఏం లేదు, ఎవరైనా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తే కంప్లైంట్ చేస్తే వాడిని అక్కడ రోడ్డు మీదనే దన్నేది. వాడిని నెవర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కానీ వాడిని పబ్లిక్ చూడాలని. దాని తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు పట్టించేది. ఆ రోజుల్లో మాకు ఎందుకంటే ఇట్లా కొద్దిగా సీవియర్ పనిష్మెంట్స్తోని రోజు దగ్గర పెట్టి కేసెస్, హండ్రెడ్స్ ఆఫ్ పెట్టి కేసెస్ ఫైల్ చేసేసారు. రెగ్యులర్ అయింది. మీరు రోడ్ల మీదే వాళ్ళని తంతున్నాడు, పబ్లిక్ ఏమన్నా పబ్లిక్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఈ రౌడీస్ సార్ చాలా వాళ్ళతో ఎంతో బాధ ఉండేవాళ్ళు. పిల్లలు బయటికి పోవాలంటే ప్రమాదంగా ఉంది, ఆడపిల్లలు స్కూల్ పోవాలంటే వాళ్ళు దే హ్యావ్ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ సార్. ఇంకా వాటిలో దన్నాలి సార్, వాళ్ళ కాళ్ళు పట్టియాలి సార్, అది అని మమ్మల్ని వచ్చి అని చెప్పేసి వాళ్ళు అంత ఎంకరేజ్ ఉండే చాలా. ఇప్పుడు కరీంనగర్లో ఇప్పటికీ నన్ను మర్చిపోరు వాళ్ళు. ఈ రోజు వరకు ఇన్నేళ్ళు అయినా కరీంనగర్లో, అందుకోసం కరీంనగర్ టౌన్ ఎస్ఐ ఉంటుంది. ఇక తర్వాత నేను టౌన్ ఎస్ఐ నుంచి ఇక నాకు అక్కడ నేను ఎస్బీ కేసు, ఎస్బీ కాలేదు, అక్కడి నుంచి కలకటా వెళ్ళాను. ఫారెన్సిక్ సైన్స్ ట్రైనింగ్కు పోయాను. ఫారెన్సిక్ సైన్స్ ట్రైనింగ్కు కలకటా పంపించారు. కలకటా 6 నెలలు వచ్చారు. అక్కడ వాడు హరి సింగ్ అని ఒక ఎస్పీ వచ్చాడు. నా జీవితంలో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎస్పీ ఐ హ్యావ్ సీన్. వాడు హైలీ కరప్ట్. ఎక్కడ? కలకత్తాలో, కరీంనగర్లో హరి సింగ్ అని. హీఈస్ డిస్మిస్డ్ ఆఫ్టర్వర్డ్స్. సర్వీసెస్ నుంచి డిస్మిస్ అయ్యాడు. డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ పర్వర్టెడ్, ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్. కానీ అన్ని అవలక్షణాలు ఉండేవాడికి. అంటే ఆయన అవలక్షణాలు కొన్ని చెప్పండి. ఆయన అవలక్షణాలు తాగుడు, కరప్షన్, డిబాచరీ, ఆల్ వాటికి ఎన్ని కావాలి అన్ని అవలక్షణాలు అనేవి ఉండేవాడు. అంటే కరీంనగర్లో ఈ 3 అవలక్షణాలు అంటే వాడికి అంటే ఒక ఆఫీసర్ భార్యను గుంజాడు క్లబ్లో. ఇక అంతకన్నా వాడిని దాన్ని పరాకాష్ట అది మీకు. వాడు ఫైనల్లీ ఆదిలాబాద్ పోయి అక్కడ సిరిపూర్ నగర్లో అక్కడ ట్రాప్ అయ్యాడు, సస్పెండ్, తర్వాత డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. ఓకే, మీరు కలకత్తాలో ఫారెన్సిక్స్ ఫస్ట్ మీరు 6 నెలలు నేర్చుకున్నాను అంటున్నారు. ఏం నేర్చుకున్నారు సార్? అవి కంప్లీట్గా అప్పుడు మేము వేర్ ఓన్లీ ఈ రెగ్యులరే, కానీ ఈ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సైంటిఫిక్గా ఈ హెయిర్ మీద, దాని తర్వాత ఈ బ్లడ్, ఆల్ సో మెనీ. ఇప్పుడు ఇవన్నీ ఎనాటమీ, ఫారెన్సిక్ సైన్స్ ఎనాటమీ, బాడీలో ఎట్లా ఉంటే ఏది పార్ట్ ఇంపార్టెంట్, ఏది వెరీ చాలా అంటే అవయాల్లో ఏది సుకుమారమైనవి, దీన్ని ఏది ముట్టుకుంటే తప్పు, ఎక్కడ చేయబడుతుంది, ఎక్కడ చనిపోయిందో పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం బాడీ పోస్ట్ మార్టం బాడీలన్నీ మాకు తీసుకుపోయి చూపించేది రోజు అక్కడ. అది వెరీ సైంటిఫిక్. ఒక మొత్తం ఇండియాలో కలకటాలోనే ఉండేది. ఇక్కడ మొత్తం టైంలో హరి సింగ్ గారు ఎస్పీ. హరి సింగ్ వాజ్ ఎస్పీ. నన్ను టౌన్ ఎస్ఏ నేను సరే వాడు ఏదో కొన్ని సరే చెప్పకూడదు కానీ సమ్ ఇండియన్స్ చేస్తే ఐ కాంట్ సేవ్, నా శాలరీ నుంచి మీకు ఏమి ఇవ్వాలంటే నాతో కాదు. ఇవన్నీ మీరు ఏమంటే డిఎస్పీ ఉండే చాలా హానెస్ట్ ఆఫీసర్, వారి పేరు రామకృష్ణయ్య గారు అని ఉంటారు, రాజమండ్రి వాడిది. సో ఆయన అన్నాడు, ఇండియన్ వాడు చేస్తున్నాడు, నువ్వు ఆయన బిల్లు పంపించే అన్నాడు. బిల్లు పంపించేస్తే వాడు నేను బిల్లు తీసుకోను, మీరు డబ్బు ఇవ్వను కానీ బిల్లు ఎందుకు నాకు, మీరు డబ్బు ఇవ్వలేదు, మీరు బిల్లు పంపిస్తున్నాం అని కోపం వచ్చి నన్ను ఫారెన్స్ అక్కడికి పంపించారు. మంచి పని చేశాడు కదా.
మీకు మంచి వర్క్ ఇచ్చాడు, నేర్పించాడు కదా. నేను చెప్తున్నా, వన్ ఆఫ్ ది వర్స్ట్ ఆఫీసర్ నా జీవితంలో వాడు ఒక్కడనే చూసాను. ఇంత అంత అసలు ఎవరిని అనకూడదు, వాడు ఎక్కడున్నాడో మహాశివుడు పోయే. కానీ దాని తర్వాత ఆయన ఈ ఫారెన్సిక్ సైన్స్ నుంచి వచ్చిన తర్వాత నన్ను వెన్ ఐ హ్యావ్ ట్రైన్ ఇన్ క్రైమ్ మీద ట్రైనింగ్ అయిన తీసుకొచ్చి ఎస్బీఐలో వేశాడు. అంటే కావాలని మీకు ఇబ్బంది వేసాడు. వేస్తే శివకుమార్ లాల్ గారు మాకు ఐజీ, శివకుమార్ గారు నంబియారేమో ఐజీ, ఓకే. బట్ క్రైమ్, రైల్వేస్, ఇంటెలిజెన్స్ ఆయన చూసేది. శివశంకర్ గారు, శివశంకర్ ఇద్దరుండ్రి. అవును. అడిషనల్ ఐజీ శివకుమార్ గారు, శివకుమార్ లాల్ గారు, నంబియార్ ఏకే నంబియార్ గారు మేనే. అయితే వారు ఇవి చూసేది. వచ్చి గవర్నమెంట్ ఇన్ని వెయ్యిలు పెట్టి ఇతను కలకటా పంపించి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, తీసుకొచ్చి ఎస్బీలు ఎందుకు వేసాడని ఆయన వాడికి పెద్ద అలరి చేసి వాడి మీద ఏం చేశాడో మరి ఏమి ఛార్జెస్ ఏమి ఇచ్చాడో. నేను ఇమ్మీడియట్గా హైదరాబాద్ తిరిగి రాగానే నా పోస్టింగ్ క్రైమ్ బ్రాంచ్ సిఐడికి చేశాడు, సిసిబి డైరెక్ట్ సిబిసిఐడికి వేశాడు. ఇది చూడండి ఎట్లా మార్పు. సిబిసిఐడిలో ఎవరికైనా వేరియస్ క్రైమ్ ఫీల్డ్లో ఈ మర్డర్ కేసెస్, డెకాటీ కేసెస్లో ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ దాంట్లో డీల్ చేసినాం. ఇక్కడి నుంచి నా ప్రమోషన్ వచ్చి ములుగు వేశారు. ములుగు యాజ్ ఎ సిఏ. ములుగు అప్పుడు ఆ ములుగులు పోయినప్పుడు మేము స్టార్టింగ్లో మాకేం లేవు. మీకు ములుగు స్టార్టింగ్లో ఏమి లేకుండే ఒకతను ఎవరైతే తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నక్సలైట్ సెక్రటరీ అయిండో అక్కడ ఉండేది, మా సమితిలో ఉండేది రామ్ నరసయ్య గారు అని. ఆ రామ్ నరసయ్య గారు వాళ్ళంతా నాకు పరిచయం. తర్వాత వాడిని పోయి దళానికి మొత్తం తెలంగాణ సెక్రటరీ అయింది. అయినాక అక్కడి నుంచి ములుగులో ఆ టైంలో ఏటూరు నాగారం, బయ్యారం, అవన్నీ నాకే. ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ కట్టుకుంటూ కొంతమంది నక్సల్స్ ఎక్కువగా ఉండేవారు. అసలు మొత్తం ఫారెస్టే కదండి. వాళ్ళకి చూడండి మీరు, గోదావరి బెల్ట్ అంతా మంగపేట నుంచి లాస్ట్ వరకు మాదే. మన మధ్యప్రదేశ్ బార్డర్ వరకు మాకు వెహికల్ ఉండకపోయేది. మేము చాలా బస్సులో పోయి ఏటూరు నగర్ దిగి అక్కడి నుంచి నడిచిపోయేది. బస్సు మాత్రం ఏటూరు నగర్ వరకు ఉండేది, ఒకటే సింగిల్ రోడ్డు మీద. ఇటు పోతే పాలడుగు నుంచి పోతే పరకాలు పోయేది, పాలడుగు ఇట్లా పోయేది ఆ రోడ్డు. మీరు రామప్ప నుంచి ఆ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ములుగులో ఉన్నప్పుడు నేను బాగా ఫ్యాక్షన్ ఉండే. ఫ్యాక్షన్ని సెట్ చేయ 107 పెట్టి ఇటు నుంచి 50, అటు నుంచి 50 మంది పెట్టి పొలిటికల్ లీడర్స్, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి అప్పుడు వేణుగోపాలరావు గారని డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఐజీ గారి ఫాదర్ నవీన్ చంద్ ఫాదర్ వాజ్ మై డిప్యూటీ కలెక్టర్. మహబూబాద్ అప్పుడు డివిజన్ అది. మహబూబాద్, నర్సంపేట, ములుగుకు ఒకటే డిఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక డిప్యూటీ కలెక్టర్. అయితే ఆయన పెడితే ఆయన ఏమన్నా అంటే అట్లా కాదు, వీళ్ళు రోజుకో రైటింగ్లు అయితే కష్టం. నాకు రెఫర్ చేసిన కేసులు ములుగోళ్ళని తీసుకుపోయి డోర్నకల్లా పెట్టేది కేసు. అట్లా పెట్టి రాకపోతే వారెంట్ ఇష్యూ చేసేది. మరి ఇది చేసి ఒక వితిన్ 2-3 మంత్స్లో ఫ్యాక్టరీగా కొట్టుకోవటం అన్నీ ఆగిపోయింది. వాళ్ళు అదే టైంలో గోవిందరాపేట, పరస ఆ ప్రాంతంలో కూడా మైగ్రేట్ పబ్లిక్ రావడం ఎక్కువ ఉండేది కదా. మైగ్రేట్ ఉండే మొత్తం మిర్చి బెల్ట్, పొగాకు మిర్చి బెల్ట్, మొత్తం గోదావరి బెల్ట్ అంతా మైగ్రేటెడ్. కానీ దే ఆర్ వెరీ చాలా మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా దళాలు కూడా ఫామ్ కాలే. నేను ములుగు నుంచి వస్తున్నప్పుడే మేము దళాలకు పోతున్నామని ఆయన చెప్పాడు నాకు. సార్ మేము ఈ ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు మేము బెస్ట్ ఈ ప్రభుత్వాన్ని గోలగొట్టి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, 10 ఏళ్లలో కూడా మేము ఆయుధంతో గోలగొడితే. నేనన్నా రామ్ నరసయ్య ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు, నీకు తెలుసు నీ క్యాడర్ 10-12 వేల మంది చచ్చిండ్రు తెలంగాణ రైతాంగ పోరాటంలో. అగైన్ మీరు అదే చెడ్డ పని చేస్తున్నారు. సాయుధంతో ఈ దేశంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీరు పడేయలేరు, చాలా కష్టం ఇది, ఆలోచించుకుంటే మీరు పోలీసులకు వచ్చి మారిపోయింది సార్ అన్నాడు. సరే నేను మారిపోయినా కానీ నువ్వు ఆలోచించవని చెప్పి పోయాడు. వాడు చచ్చిన తరకు అతన్ని నేనేది అన్నాను, అన్నా నువ్వు ఇవాళ పోతున్నావు, నీ వర్కరే నిన్ను పంపిస్తాడు, వాడు 1,00,000 రూపాయలు ఆశ చూపిస్తే వాడు నిన్ను పట్టిస్తాడు, నీ వర్కరే పట్టిస్తాడని చెప్తే ఆయన మీరు మారిపోయింది సార్ అన్నాడు. సరే నేను మారిపోయాను, కానీ అదే జరిగింది. అతను ఎంబడి ఉన్న రైట్ హ్యాండ్ పట్టించాడు. అతను
సరే అతన్ని దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ పోయింది, ఎన్కౌంటర్ అయింది. అదే ఇప్పుడు ఇది ఏంటంటే చెప్తున్నా మీకు, అక్కడి నుంచి ఇక నాకు నర్సంపేట అయింది. ములుగు నుంచి వరంగల్ రూరల్ వేశారు, అది ఫ్యాక్షన్ అని. అక్కడ అప్పుడు రూరల్ అర్బన్ రెండు ఉండేవా? అప్పుడు రూరల్ అర్బన్ ఉండే. రూరల్ అంటే మాకు వర్ధన్నపేట, ఘన్పూర్, ఆత్మకూర్, హసన్పర్తి, ఫ్రోట్, ఇవన్నీ మొత్తం అన్నీ రూరల్ ఏరియాలో. దాని హెడ్ క్వార్టర్స్ మడికొండ. ఓకే. అయితే అప్పుడు డ్రాట్ కండిషన్తో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మీకు ఆశ్చర్యపోతారు, ఎవరి ఇంట్లో ధాన్యం ఉంటే మీ ఇంట్లో ఒక 50 పుట్లు ధాన్యం తీసుకొచ్చి పంచిపెట్టేది, లూట్లు చేసేది. మంది చాలా పెద్ద అరాచకం ఉంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ వేశారు. మేమేం చేసామంటే చాలా సీవియర్గా వాళ్ళతో చెప్పాం, మేమే పంచుతాం, వాళ్ళతో అన్ని కాగితాలు రాయించేసి పంచుతాం, మీరు మాత్రం చేస్తే మాత్రం కేసెస్ అవుతాయి. మేము ప్రతి ఊళ్ళో చెప్పాం, మేము కావాలంటే మీరు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, మేము ధాన్యం నేనే ఇప్పిస్తాం వాళ్ళతో. అట్లా కొంత మార్పు వచ్చేసింది. దాని తర్వాత వాళ్ళని సీవియర్గా వాళ్ళ 2-3 కేసులతోనే కేసెస్ పెట్టేస్తే అప్పుడు ఎస్పీ ఎవరండి? ఎస్పీ అప్పుడు శ్రీనివాసరావు గారు సల్దానా ఉండే, సల్దానా తర్వాత శ్రీనివాసరావు గారు వచ్చారు. మీకు సల్దానా గారు కూడా చూసాను. ఆయన శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు మక్తల్, ఆయనది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఆయన ఉండే చాలా తెలంగాణ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆయనే ఉండే. తెలంగాణ ఎడ్యుకేషన్ నేను అక్కడ ఉన్నప్పుడే అయింది. ఓకే. అప్పుడు నర్సంపేటకు నా పోస్ట్ చేసి అక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అప్పటివరకు దళాలు కూడా ఫామ్ అయినాయి. నా ఒక్క పీస్ఫుల్ అనమాట నర్సంపేటలో. చాలా ఉన్నారు వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చిన ఉన్నాయి, గుంటూరు పల్లెలు అనేది. ఆ పల్లెల్లో మేము అంతా క్లియర్ చెప్పాం, మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రాణరక్షణకు మీరు తిరిగి కొట్టండి. మేము వాళ్ళందరికీ చెప్తాం, వాళ్ళ తిరిగి పోతే మాత్రం ఆయన అయితే నేను బాధ్యుని కాదు, మీరు అక్కడ పోవద్దు, వాళ్ళ మీద ఏం చేయదు. ఒక్క దాడి కాలేదు, వాళ్ళని ఒకరిని ఏమి కాకుండా. దట్ ఐ హ్యావ్ టేకెన్ ఫుల్ రెస్పాన్స్. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అక్కడ నర్సంపేటలో. మొత్తం అక్కడ 3 years ఉన్నా. ఎక్కడ నాకు అప్పుడే ఉద్యమం ఊపు అందుకున్నది. నర్సంపేట మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో, నర్సంపేటలో కూడా ఉంది బాగా విపరీతంగా దళాలు కంట్రోల్ చేయలేపారు. అయితే ఓంకార్ గారు అక్కడ ఉండే. అది ఓంకార్ అప్పుడు అండర్ గ్రౌండ్ ఉండే, ఆయన మీద వారెంట్స్ ఉండే, మర్డర్ కేసు వారెంట్స్ ఉండే. ఆయన అరెస్ట్ చేసాం. తర్వాత ఆ నర్సంపేట ఏరియాలో దళాలు ఫామ్ అయినాయి, చంద్రపుల్లారెడ్డి దళాలు. అప్పుడు మాకు ఈ పీడబ్ల్యూజీ లేదు అప్పుడు చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, నాగిరెడ్డి, వాళ్ళ ఆ గ్రూప్స్ అన్నమాట. అయితే దాన్ని మాకు అక్కడ దగ్గర నేను విత్ ఆల్ మై ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ వాళ్ళతో నాకున్న ర్యాపోర్ట్తోని చాలామంది సరెండర్ అయింది నా దగ్గర. దళంలో విత్ వెపన్స్ సరెండర్ అయింది. నాకు ఒక ఎన్కౌంటర్లో అయితే వాడు డైరెక్ట్గా దొరికిడు, వెపన్తోనే దొరికిడు. అన్ని కూడా తీసుకొచ్చి చెప్పారు, ఇటు పోయేదంటే వాడు పోయి మళ్ళీ రిలీజ్ అయ్యి 2 months తర్వాత అందరితో సార్ ఏం దెబ్బ కొట్టకుండా. దాంతో ఇంకా చాలామంది వచ్చి నాకు సరెండర్ అయ్యారు. నన్ను తీసుకుపోయి మళ్ళీ ములుగు రేడ్స్ కూడా తీసుకుపోయి ములుగు రేడ్లో నేను గోపాల్ రెడ్డి గారండి డిఎస్పీ ఉండే, ఆయనే. అంటే నర్సంపేట నుంచి ములుగు మన రైడ్కి వెళ్ళారు. ఉత్తర రైడ్స్కే డైరెక్ట్ స్పెషల్ డ్యూటీలో వేశారు నాకు. వేసి అక్కడ పంపించి మెయిన్ ఆఫీస్ మీద వేస్తే లక్కీగా మాకు రిజిస్టర్ ఇన్ఫార్మెంటు వాడు చాలా చాలా కమిటెడ్. వాడు దాని చుట్టే మమ్మల్ని తిప్పాడు. కానీ వాళ్ళు మమ్మల్ని చూశారుగా, మేము చూడలేకపోయాం. బై ద టైమ్ వీ రీచ్డ్ ఆన్ ది స్పాట్ వాళ్ళు వదిలిపెట్టిపోయినారు. ఒక 2 లారీల లిటరేచరు సామాన్ మొత్తం దొరికినాయి, వెపన్స్ అన్ని. ఎక్కడ స్పాట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగలేదు. ఫైర్ అంటే ఒక సెంట్రీ మాత్రం దెబ్బతిన్నాడు, ఒక సెంట్రీని కాల్చారు. కానీ వాడికి ఇంజరీ అయింది, పోయింది, చావలేదు. వాడిని లేపెట్టుకుపోయారు. వాడు బతికాడా చచ్చాడు మాకు తెలియదు. కానీ వాళ్ళు వెపన్స్ కొన్ని వదిలిపెట్టిపోయారు, అన్నీ మాకు దొరికినాయి అక్కడ. దాంట్లో అది మెయిన్ మాకు. దాంట్లో కొన్ని లిటరేచర్ మేము దాని అన్ని ఇంటెలిజెన్స్ పంపిస్తే స్టడీ చేస్తే నాగిరెడ్డి వాళ్ళది అడ్రస్ దొరికింది. దాంట్లో నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసుకు స్టార్టింగ్ అది. దట్ ఈజ్ మాకు ములుగు రేడ్లో దొరికిన పేపర్స్లోనే మాకు ఇంటెలిజెన్స్లో పనికొచ్చింది. అది అక్కడ ఎవరెవడు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్నీ దొరికినాయి, ఎవరెవరు డబ్బు ఇచ్చిండ్రు అంత మొత్తం ఇన్ఫర్మేషన్ వీ గాట్ ఇట్. ఫస్ట్ కేసు అది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేడ్ అది. అక్కడి నుంచి
ఇక మేము నర్సంపేట మళ్ళీ బ్యాక్ టు నర్సంపేటేనా నర్సంపేట నేను ఉండగానే ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ గారు అక్కడికి డిఎస్పీకి వచ్చారు. ఏఎస్పీ నరసింహన్ అది ఏఎస్పీ ఫస్ట్ ప్రవేశం నంద్యాల నుంచి కాగానే ఆయన వేసారు అక్కడ. నేను ఇన్స్పెక్టరు దాంట్లో ఉన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు నుండి. ఆయన చాలా ఉత్సాహంగా మాతో రేట్స్కి వచ్చేది. నెక్కర్ వేసుకొని మేము వేస్తే ఆయన కూడా నెక్కర్ వేసుకొని చాలా మ్యారేజ్ కాలేదు అప్పుడు యంగ్స్టర్. నేను ఆయన ఫోటో కూడా ఉంది నా దగ్గర, అంతా కలిసి దిగింది. వాళ్ళు ఆయన చాలా ఉత్సాహంగా ఉండేది. అక్కడి నుంచి ఆయన ప్రమోషన్ వచ్చి ఒంగోలు ప్రకాశంకి ఎస్పీగా పోయాడు నరసింహ గారు. ఎక్కువ 3-4 months చేసి వెళ్ళిపోయాడు. ఆయన 4-5 months ఉండదు అంతే. ఆయన నాది ట్రాన్స్ఫర్. మీన్ వైల్ పివి నరసింహారావు గారు ఇక్కడ సీఎం ఉండే నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఆయన డైరెక్ట్గా ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వేయించుకున్నాం పివి నరసింహ గారికి ఇక్కడ. ఆయన ఈరోజు వెంగళరావు గారు ఉన్నప్పుడే చాలా మొదటి నుంచి అడుగుతుంటే నన్ను డిఐజీ వదిలిపెడుతున్నాను నక్సల్ ఏరియాలో ఉన్నాడు సార్, మేము ఆయన పోతే కష్టపడి. ఆఖరికి ఫైనలీ వెంగళరావు గారు వచ్చి అన్నాడు, నీ కంచు విగ్రహం పెడతారా ఆయనకి ఇది ఇక్కడ. ఫస్ట్ పివి నరసింహరావు గారి దగ్గర నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ హైదరాబాద్ రావటం తిరిగి మళ్ళీ సెకండ్ అదేమో క్రైమ్ బ్రాంచ్ ఇది ఇంటెలిజెన్స్కి రావటం ఇక ఇది వచ్చి ఇక్కడికి వచ్చేసినాక పివి నరసింహరావు గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్న తర్వాత అది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇక ఆయన ఏ సంవత్సరం అండి అది 1972. ఓకే. 72 ఎండింగ్లో వారు ఆయన మీద అప్పుడు మీకు తెలుసు కదా అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దేనికోసం? ముల్కీ రూల్స్ వ్యాలిడ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడనేమో కోర్టు ఇచ్చిన దాన్ని 5 judges ఏమో వ్యతిరేకించారు. ముల్కీ రూల్స్ను తీసిపారేశారు. దాని మీద సుప్రీంకోర్టు వేశారు. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ను చెల్లుతాయని వాళ్ళు ఇచ్చారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. పివి నరసింహారావు గారిని అంత ప్రెస్ విలేకరులు అడుగుతున్నారు, ఏం సార్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే, కోర్టు చేసిన దానికి నేనేమో ఒపీనియన్ చెప్పాను కాదు, మీరు ఏదైనా చెప్పాలంటే చాలా చాలా హెమాహం. జర్నలిస్టులు చాలా మేధావులు వాళ్ళు. ఆ రోజుల్లో శ్యామరావు గారు, ఆంధ్రపత్రిక కానీ, పీటీఏ కానీ, వీళ్ళు ఒకటి మించిన సీతారాం గీతం చాలామంది, ప్రభాకర్ రావు అని ప్యాట్రియాటిక్ ఉండే వీళ్ళందరూ చాలా పెద్ద మంచి. అయితే అడిగితే ఆయన అడిగితే నన్ను మీరు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈజ్ ఎ ఫైనాలిటీ అన్నాడు. ద వర్డ్ ఫైనాలిటీ హ్యాస్ స్టార్టెడ్ ఏ ఆంధ్ర ఎడ్యుకేషన్ దేర్ ఇన్ ఆంధ్ర, సెపరేట్ ఆంధ్ర మూమెంట్ స్టార్ట్. వర్డ్ ఫైనాలిటీ మీదనే అక్కడ మూమెంట్ స్టార్ట్ చేశారు. దాని అంతకన్నా ముందే ఈయన ఏదైతే అగ్రికల్చర్ సీడింగ్ యాక్ట్ తీసుకొచ్చిండో అది దాన్ని కోసం ఇతని మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆల్ పెద్ద పెద్ద కుటుంబాలు హై వీళ్ళందరూ దే హ్యావ్ స్టార్టెడ్ అగెన్స్ట్ పివి ఏ రాడికల్. అది ఇప్పుడు ఫస్ట్ రామకృష్ణరావు గారు ఒకటి తెచ్చారు, తర్వాత ఈ పివి నరసింహారావు గారు తీసుకొచ్చింది అగ్రికల్చర్ యాక్ట్ కింద 50 acres కన్నా ఎక్కువ ఎవరికి ఉండకూడదు. దాని మీద ఇప్పుడు ఎట్లా పడేయాలని చూసుకుని ఇది రాగానే ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది. ఇక మీకు తెలుసు దాని తర్వాత ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ప్రెసిడెంట్ రూల్ అన్న సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అది వచ్చేసి ఇక మనకు మళ్ళీ ఎలక్షన్ ఇది వెంగళరావు గారు తర్వాత అంటే పివి నరసింహారావు గారు దిగిపోయిన తర్వాత వెంగళరావు గారు వచ్చారు. ప్రెసిడెంట్ రూల్ కూడా మధ్యలో ఉంది. ప్రెసిడెంట్ రూల్ తర్వాత మీ రోల్ ఏముంటుందండి? అప్పుడు సెరీన్ ఉండే, నేను ఇంటెలిజెన్స్లో ఉంటుంది. నేను సెరీన్ ఉన్నప్పుడు నేను ఇంటెలిజెన్స్లో. ఎవరికి రిపోర్ట్ చేసేవారు అప్పుడు? మీరు ఎవరికి రిపోర్ట్ చేసేవారు? నేను మేమంతా ఐజీ ఇంటెలిజెన్స్కి. ఐజీ ఇంటెలిజెన్సే దట్ ఐజీ ఇంటెలిజెన్స్ ఈజ్ అవర్ హెడ్. అప్పుడు ఐ గాట్ ఏ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది నాకు, ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది నాకు. దాని తర్వాత అప్పుడు ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఎవరిది ఏం వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్ అండి. ప్రెసిడెంట్ రూల్లో ఎవరి పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఏమి ఉండకపోయేది. వెంగళరావు గారు వచ్చారు. అప్పుడు మీరేంటి రోల్ ఆయన దగ్గర? వెంగళరావు గారితో నాకు మొదటి నుంచి పరిచయమే, మూమెంట్ నుంచి. ఖమ్మంలో ఖమ్మం మూమెంట్తో కూడా నాకు యాక్చువల్ వారు కూడా పొలిటికల్ మూమెంట్, నిజాం వ్యతిరేక మూమెంట్లో ఉంటారు మాతోని. అందుకోసం అక్కడి నుంచి పరిచయం ఉండే. వెంగళరావు గారు సీఎం ఉండే. వెంగళరావు గారు ఉన్నప్పుడు నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాయి, ఏదైనా మేము రెగ్యులర్గా రిపోర్ట్స్ అవన్నీ చేస్తుండేది. వెంగళరావు గారి తర్వాత నేను వెంగళరావు గారు అప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఎమర్జెన్సీలో వెంగళరావు గారే ఉండ్రి.
ఎలక్షన్స్ ఆయన అప్పుడు ఈయన రెడ్డి కాంగ్రెస్ అప్పుడు వెంగళరావు గారు అప్పుడు చేయగుర్తు ఇందిరాగాంధీ వేరే పార్టీ. అంతకుముందు ఆవు దూడ గుర్తు కూడా ఆవు దూడకేమో ఈయనే ఎవరు? వెంగళరావు గారు సీఎంగా ఉండి ఆవు దూడ ఇందిరాగాంధీ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఒక అనామకుడిని ఇందిరాగాంధీ నుంచి సత్తుపల్లికి వేశారు. ఆయన పేరు ఏదో ఉంది, చాలా అనామకుడు. ఒక చిన్న కారు ఉండే ఒక 2 మైళ్ళు పోగానే ఆగిపోయాడు. పాపం చాలా అమాయకుడు వాడు. అయితే నన్ను పోయి నేను ఇంటెలిజెన్స్ యూ గో అండ్ జస్ట్ రివ్యూ అన్నాడు. ఆయనకు పర్సనల్గా నాకు నేను పోయి రివ్యూ చూస్తే నాకే కళ్ళు తిరిగిపోయాయి. ఇంటీరియర్ విలేజెస్లో కోయా బెల్ట్లో వాళ్ళను మనం చాలా కష్టంలేండి వాళ్ళని చెప్పటం. ఇంటరాక్ట్ అయితే చాలాసేపటి తర్వాత వాళ్ళు ఏదో చాలా చేయి గుర్తు అని చెప్పేది. అరే ఏమయ్యా చేయి గుర్తు ఏంది, మీకు ఇంత చేసింది కదా వెంగళరావు గారు అంటే, సార్ అమ్మాయి ఇచ్చింది చేసింది. వాళ్ళకు ఇందిరాగాంధీ మీద ఎంత నమ్మకం ఉండనంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ స్వీప్, నేను స్వీప్ నా జీవితంలో స్వీప్ చూసిన ఇవే. చేయి గుర్తు ఇందిరాగాంధీది, ఎన్టీ రామారావుది, మన తెలంగాణది. ఈ 3 స్వీపులు. ఈ స్వీప్లో ఎవరైనా వస్తారు ఈజీగా. దానికి ఒకడు మంచి చెడ్డలు అవసరం లేదు. స్వీప్లో మంచోడు చెడ్డు అందరూ వస్తుంటారు. ఈ ఎలక్షన్స్లో విచిత్రం అది. అప్పుడు టిల్ట్ అవుతుంది, ఈ టిల్ట్ అవుతుంది, అటు పోతే ఇటు పోతే మనం అవర్ క్యాల్కులేషన్స్ విల్ గో అగైన్స్. ఇది మరి మీరు ఆ రిపోర్ట్ని వెంగళరావు గారు చెప్పారా? వెంగళరావు గారికి రెగ్యులర్ రిపోర్ట్స్ పంపించేది. అయితే ఆయన నమ్మలే మొదలు. నమ్మక లాస్ట్లో ఏం చేశాడంటే వచ్చి నేను ఆంధ్ర టూర్ పెట్టుకున్నాడు. శ్రీకాకుళం అనే టూర్ పెట్టుకొని, మీరు టూర్కి పోయే ముందు ఒకసారి వచ్చి చూసిపోండి సార్ అంటే, ఆయనకు ప్రతి విలేజ్తో టచ్ ఉండి వచ్చి హాల్ట్ తీసేసి అందరితో పిలుచుకొని మాట్లాడి చాలా ఆశ్చర్యపోయింది. అతను కంప్లీట్ టూర్ క్యాన్సిల్ చేసుకొని ఉండి 1500-1600 మెజారిటీతో గెలిచాడు. ఒక అసెంబ్లీలో సీఎం అది చాలా అతి కష్టం మీద గెలిచాడు. రెడ్డి కాంగ్రెస్ కానీ అప్పుడు ఇందిరాగాంధీ పార్టీ ఎక్కువ స్వీప్ చేసినట్లు. మొత్తం స్వీప్, వాళ్ళు స్వీపే అది. ఇక ఆ పిల్లవాడు కూడా చూడండి, కాళోజీ నారాయణరావు ఆల్ పొలిటికల్ పార్టీస్ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, జనతా అవన్నీ కలిసి కాళోజీ నారాయణరావుని పెట్టారు. కాళోజీ నారాయణరావు కూడా 3, కాళోజీ నారాయణరావు గారు, మన వెంగళరావు గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ, శాంతయ్య ఉన్నది అతను అబ్బాయి. ఈ 3 అయితే సెకండ్ మ్యాన్ కాంగ్రెస్. మీరు చేయి గుర్తు సెకండ్ వచ్చి వెంగళరావు గారు అంత ఉన్నా కూడా చాలా అట్లా ఒకసారి. అప్పుడు ఎవరు సీఎం అయ్యారండి? నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యారు? అప్పుడు నెక్స్ట్ సీఎం చెన్నారెడ్డి గారు. మరి చెన్నారెడ్డి గారే అప్పుడు కాంగ్రెస్ ఆయన లీడ్ చేసింది ఆయనే. మరి చెన్నారెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు అది అయినాక మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నేను 14 ఏళ్ళు ఇంటెలిజెన్స్లో చేశాను. అంటే ఇంటెలిజెన్స్లో 2-3 రకాలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేవారా లేదా క్రైమా? నేను క్రైమ్ కాదు, ప్యూర్లీ పొలిటికల్. అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఆపోజిట్ పార్టీ ఇద్దరు చేసేది. నో విత్ ఇన్ పార్టీ, వితౌట్, అన్నీ మొత్తం కంప్లీట్గా. మాకు అపోజిషనే కాదు, అపోజిషన్ చూసేది. ఇప్పుడు మాకు ఎట్లా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఫీల్డ్ వేరే, మాకు సంబంధం లేదు అది. అయితే నేను అన్నీ చూసేది. టాప్ సీక్రెట్ సెల్లో ఉంటుంది నేను. అందుకోసం ఏం చేసేవారంటే అపోజిషన్ ఇన్ పార్టీ అవుట్ పార్టీ ఎలా చేసేవారు? ఇప్పుడు ఎంక్వైరీస్ వస్తే మేము రెగ్యులర్గా ఏ మీటింగ్స్ ఉన్నా కవర్ చేసేది. ఆల్ అదర్ పొలిటికల్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ మేము కవర్ చేసేది. వాళ్ళ దాంట్లో అగెన్స్ట్ గవర్నమెంట్ ఏమైనా ఉంటున్నాయా, ఆర్ ఎనీ మూమెంట్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇవన్నీ మేము వాచ్ చేస్తుండేది. ఎందుకంటే ప్రివెంటివ్ మొదలే ఏదైనా ఉంటే మేము రెగ్యులర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇది ప్రికాషన్ తీసుకోమనటం, లైక్ కమ్యూనల్ ట్రబుల్స్, వీటన్నిటికి కూడా మా కమ్యూనల్ సెక్షన్ వేరే. మాకు దానికి హిందూ కమ్యూనల్ వేరే, ముస్లిం కమ్యూనల్ వేరే, కమ్యూనల్ సెక్షన్స్ వేరే ఉండే, స్టూడెంట్స్ వేరే, లేబర్ వింగ్ అన్నీ. మీరేది చూసేవారు? నేను పార్ట్ ఆఫ్ పొలిటికల్, ప్యూర్లీ పొలిటికల్. ఈ సంబంధం అవుట్ సైడ్ ఇన్సైడ్ 2. అవుట్ సైడ్లో ఏం వచ్చేది? ఓపీపీ నాదే, అంటే అదర్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నేను చూసేది. గౌతులచ్చన్న గారి దగ్గర పోతుండేది. వీళ్ళందరితో నాకు కాంటాక్ట్స్ బాగుండేది. బీజేపీ అయినా వాళ్ళందరితో నేను తిరిగేది. బికాజ్ ఎమర్జెన్సీలో ఐ వాజ్ ఇన్ సిటీ, హైదరాబాద్ సిటీలో ఉంటుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది నేనే. అందుకోసం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు నేను ఇచ్చిన వాళ్లకు
మర్యాద కానీ అవన్నీ నాకు దట్ ఐ హ్యావ్ ఫిచ్ rapport continue. ఆ ర్యాపోర్ట్తోని దే ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అంటే మర్రి చెన్నారెడ్డి గారి టైంలో మీరు ఇంటెలిజెన్స్లోనే చేశారు. ఇంటెలిజెన్స్ మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు కమ్యూనల్ కూడా చాలా అయింది కదండి. కమ్యూనల్ అప్పుడు సిటీలో ఉంది కొన్ని కమ్యూనల్లో పవిత్రన్ గారు ఉండ్రి. మీ ఇంటెలిజెన్స్లో నా వింగ్ టాప్ సీక్రెట్ సెల్ గారు అప్పుడు సిటీ చూసేది నేను. మొదలు బిగినింగ్లో సిటీ చూసేది. సిటీ ఇన్ఛార్జ్ నేను. సిటీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కమ్యూనల్ ట్రబుల్ ఉండేది. రమీజాబీ కేసు అప్పుడు కానీ ఇవన్నీ నేను సిటీలో ఉన్నప్పుడు అయినాయి. నేను 14 ఏళ్ళు నా వేరియస్ సెక్షన్లో ఫస్ట్ నేను సిటీ చూశాను. ఆ కమ్యూనల్ ట్రబుల్ అంతా నేనే. అప్పుడు డీసీ ఎవరండి? మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్? అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ నుంచి నా రిటైర్మెంట్ కూడా ఇంటెలిజెన్స్ నుంచి అయింది. జలగం మర్రి చెన్నారెడ్డి గారి టైంలో మరి చెన్నారెడ్డి తర్వాత ఆయన తర్వాత వచ్చిన సీఎం దగ్గర కూడా చేశారు. నేను చేయాలి అంటే ఎన్టీ రామారావు గారే లాస్ట్. నేను ఇక ఎవరి దగ్గర మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత ఎవరు వచ్చారు? రెడ్డి తర్వాత ఈయన వచ్చాడు. ఎవరు? అంజయ్య గారు వచ్చారు. సార్ మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్ గారు, వీళ్ళిద్దరికి ఒక ఇమేజ్ వేరండి. మర్రి చెన్నారెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు, టంగుటూరు అంజయ్ గారికి ఉన్న ఇమేజ్ వేరు. అంజయ్ గారికి పబ్లిక్ మాస్లో బాగా ఆయనకి పేరుంది. మర్రి చెన్నారెడ్డి గారికి కూడా అంతే స్థాయిలో. కానీ వీళ్ళిద్దరి దగ్గర వేరియేషన్ ఏం కనిపెట్టారండి? వేరియేషన్ అంటే మర్రి చెన్నారెడ్డి గారు ఈజ్ ఏ పాలిటీషియన్ అండ్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట సైంటిఫిక్ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ మీదైనా చాలా ధారాళంగా ఎక్స్టెంపో మాట్లాడేది మీటింగ్లలో. ఈజ్ ఏ గ్రేట్ పాలిటీషియన్. ఆయన చేతులు ఎప్పుడు మంత్రదండం ఉంటుంది, మంత్రదండం ఉండేది. దురదృష్టం ఐ థింక్ నో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత చెడ్డ పేరు తెచ్చుకోలే. ఆయనకున్నంత కరప్షన్ ర్యాంపెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ చెడ్డ పేరుతోనే వారు దిగిపోవాల్సి వచ్చింది. అది 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 ఒక దురదృష్టం. కానీ ఎక్కువ హైలీ కరప్టెడ్ క్యాబినెట్ అని అనేవారు. ఏంటంటే ఎక్కువ ఎక్కడ చేసేవారండి? అంటే ఇరిగేషన్లోనా? అన్నిట్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్. ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సెలక్షన్లో కూడా ఇదంతా డైరెక్ట్ తీసుకోకపోయాయి. ఆయనకు అన్నీ ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ మేము రెగ్యులర్ రాసేది. ఆ రోజులో మీకు వాళ్ళు చెప్తున్న మాది టాప్ సీక్రెట్లో ఒకటి పంపేది ఆయనకు లెటర్, రోజు పంపేది. ఈరోజు ఆయన పేరు మీద కలెక్షన్ అయింది కూడా మేము రాసేది. ఆయన అని మీ పేరు మీద ఇటువంటి వసూళ్ళు అవుతున్నాయి ఆయనకు తెలుసు. మరి మేము మేమైతే రాసి పంపేది. అంటే రోజుకి ఎంత కలెక్షన్ ఉండేదండి? ఒకటి ఎందుకు లక్షలే ఆయనకు అప్పుడు ఎవరు 70,000 80,000 ఒక్కొక్కటి. ఆ రోజుల్లో 1,00,000 అంటే చాలా పెద్దది. 50,000 అంటే చాలా పెద్ద ఫిగర్. అప్పుడు 50,000 60,000 ఇట్లా కలెక్షన్. రోజు మార్నింగ్ బ్రీఫ్ చేసినప్పుడు ఆయనకు మేము రాసి ఈరోజు మీ పేరు మీద ఇక్కడ సో అండ్ సో ఈజ్ కలెక్టింగ్ మనీ అని ఎందుకు రాస్తున్నాం అంటే వీడు చెడ్డ పేరు రావాలి ఆయనకు చెడ్డ ఆయన తీసుకుంటాడు. మేము హానెస్ట్ అనే అంటాం, మేము ఆయన కరప్ట్ అన్నాం కదా. అందుకోసం మేము ఇటువంటి ఏదున్నా రాసేది, ఏది తప్పున్నా ఏదున్నా మేము కరెక్ట్గా మేము వీ నెవర్. కానీ దానికి రెస్పాండ్ ఏ విధంగా? ఆయన ఏమిటి ఇట్లే రాస్తాడు వాళ్ళకి అలవాటు అని చెప్పి మరి దాని మీద మాకు డేట్. అంటే అదే ఆయన దిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. తర్వాత అంజయ్ గారు ఎందుకు వచ్చారు? అంజయ్ గారు ఈ ఎవరు కావాలని దాని తర్వాత అంజయ్ గారు ఇక్కడ జనార్దన్ రెడ్డికి ట్రై చేశాడు. తర్వాత జనార్దన్ రెడ్డి ట్రై చేస్తే జనార్దన్ రెడ్డి ఈయనకు వచ్చింది. ఈ మన అంజయ్ గారు ఎప్పుడైతే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అని ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా ఒక అభిమానం ఉండే ఆయన పోస్ట్ చేశాడు. ఆయనే చాలా మనిషి ఇంత సింపుల్ అంటే రోజు రాత్రి 11 గంటల దాకా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంది, పోతుంది, కలిసిన వాళ్ళు చెప్పేది వాళ్ళ అన్నీ అంతా చాలా. ఒక రోజు చెప్తే మాకు ఆశ్చర్యం ఏంటంటే మేము పోయి నేను ఐజీ గారు పోయి చెప్తుంటే నన్ను కనీసం మూత్రాన్ని కూడా పోనీయారా వీళ్ళు చంపేటట్టు 11 గంటల రాత్రానికి కూడా ఇంకా వస్తుంటే ఎట్లా పబ్లిక్ అంటే, సార్ మీరు మళ్ళీ ఆయనకు ఒక ఊత పదం ఉండేది, మళ్ళీ రా బాబు అనేది. అంటే తెల్లారే మళ్ళీ వచ్చేది. వాడు మళ్ళీ రా అంటే పోయినవాడు ఇంతసేపు 2 గంటలు మాట్లాడి మళ్ళీ తెల్లారి మళ్ళీ కూర్చొని ఇట్లా పబ్లిక్ బాగా పాపం. ఇంకొకటి ఎక్కడ పోయినా సావకాశంగా వినేది. ఇంకోటి పంచాయత్ మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఫస్ట్ థింగ్ పంచాయత్ ఎలక్షన్స్ కాలేదు చాలా ఏళ్ళ వరకు. అంజయ్ వచ్చినాక పంచాయత్ ఎలక్షన్ చేయించాడు. చాలా గ్రేట్. అది ఫస్ట్ ఒక డెమోక్రటిక్లో పంచాయత్ ఎలక్షన్ 5 ఏళ్ళకి అయ్యేది కాకుండా ఆపిపెట్టిన దాన్ని ఆయన చేయించి ఆయనకు మంచి పేరు ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే గ్రిప్ లేకుండే, కంట్రోల్ లేకుండే అయ్యే వరకు దాన్ని ఇటు మీడియా
అటు పొలిటికల్ లీడర్స్ ఆయన పూర్తిగా ఏదో పరికరాలు ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయినట్టు చేసేసి ఆయన మీద ఆయన తీసేసి ఆయన తర్వాత బహుశా అనుకుంటా విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిండ్రో లేకపోతే ఇంకా భవన వెంకటరామ వచ్చాడు. భవన వెంకటరామ వచ్చాడు. భవన వెంకటరామ గారు వచ్చిన భవన వెంకటరామరెడ్డి గారు కొద్ది రోజులే ఉన్నాడు. 9 months ఐ థింక్ హార్డ్లీ 8-9 months ఉన్నాడు. అతను పోయాడు. అతను ఈజ్ కంప్లీట్లీ ఈజ్ నాట్ అని అడ్మినిస్ట్రేషన్ దో హీ హ్యాస్ గాట్ ఏ మంచి ఐడియాస్ ఉన్నాయి కానీ చేయలేకపోయిండు. ఆయన నిలుపుకోలేకపోయిండు. ఆయన తర్వాత వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అంటే 83 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 చీఫ్ మినిస్టర్లు మారారు ఒక్కసారి. అవును, అది జనాల్లోకి బాగా నెగిటివ్. దాన్ని నెగిటివ్ ఎన్టీ రామారావు గారు చేసుకున్నారు. హీ హ్యాస్ యాక్చువల్లీ అంటే అప్పుడు ఈ రాజకీయ వ్యాక్యూమ్ ఉందంటారండి. వ్యాక్యూమ్ అంటే ఇంటర్నల్ కాంగ్రెస్లో ఇన్ఫైట్స్ ఎక్కువ, చాలా ఇన్ఫైట్, టూ మచ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండి ప్రతివాడు సీఎంఏ, ప్రతివాడు ఆ రోజుల నుంచి మొదలైనది. జనార్దన్ రెడ్డి క్లెయిమింగ్, దాని తర్వాత కోన ప్రభాకర్ రావు క్లెయిమింగ్, దాని తర్వాత ఈ భాస్కర్ రెడ్డి గారు ఒకవైపు, చాలామంది అండి. వీళ్ళు హరిచంద్రారెడ్డి ఒకవైపు, హరిచంద్రారెడ్డి ఇవి ఒకటి కూడా కమ్యూనల్ ట్రబుల్ స్టార్ట్ చేసారు. సో మెనీ థింగ్స్. ఇంత అసలు ఎన్ని అప్పట్లో ఒక ముఖ్యమంత్రి దించుకోవడానికి వాళ్ళ పార్టీ వాళ్ళే చేసేవారు అనేది ఆరోపణ ఉండేది, నిజం అంటారా? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అప్లికేషన్లు పెట్టడం, డెలిగేషన్ అంతా ఒక హెడ్ క్వార్టర్ కేంద్రానికి పంపిస్తూ ఇక్కడ అన్నీ చెడగొట్టడానికి ఇవన్నీ చేసి వాళ్ళని పూర్తిగా అక్కడ లాబీ చేయించి, లాబింగ్ అక్కడ ఎక్కువ అయ్యేది. భవన వెంకటరామరెడ్డి రావటానికి కూడా లాబింగ్ ఢిల్లీ. అంటే ఆ లాబింగే పంపించింది అంతే. ఆ లాబింగ్తో ఈ మొత్తం ఈ ఒక 4 సీఎంస్ మారారు వితిన్ 1. అంటే అది రామారావు గారికి దాన్ని ఆయన బాగా పూలప్ చేసి దాన్ని ఇట్లా 4 పోయినారు. ఆంధ్రప్రదేశ్ ఇంకోటి మీకు జ్ఞాపకం లేదు, అంజయ్య గారిని కొద్దిగా అవమానపరిచిందని ఎయిర్పోర్ట్లో. అప్పుడు సోనియా ఎవరో ఆయన తీర్చిందని ఆయన ఇక మనకున్న ఆత్మగౌరవం పోయింది, ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఆయన కొంత హీ హ్యాజ్ యాక్చువల్లీ దాన్ని బాగా పూలప్ చేసుకున్నాడు. దాన్ని ఎక్కువ. రామారావు గారు పార్టీ పెడతారు, తెలుగుదేశం పార్టీ అనేది మీకు ముందే సమాచారం ఉందా? మేము రాశాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ ఉంటాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉంటాయి, కానీ వాళ్ళు నమ్మలేదు. కానీ అతను నోబడి మేము క్లియర్గా రాసాం. ఎందుకంటే వేరెవరు హ్యావ్ సీన్ ద వేవ్. అది దట్ ఈస్ పార్టీ పెడతారనే విషయం మీకు ముందే సమాచారం వచ్చింది. పార్టీ పెడతారని మాకు మొదలు జస్ట్ కానీ పెట్టినాక ఇమ్మీడియట్గా పెడుతున్నప్పుడే తెలిసింది. దాని తర్వాత ఈనాడు రామోజీరావు గారు అయితే వీరందరూ చేస్తున్నారు, తిరుగుతుంది మాకు ఐడియా ఉన్నది. ఎందుకంటే మా ఎంబడి వాళ్ళతో క్లోజ్ ఉన్న వాళ్ళు ఉండ్రి మా ఎంబడి. అందుకోసం ఇప్పుడు డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ మన వీరు వైస్ ప్రెసిడెంట్ గారు ఆయనే వీళ్ళందరూ రెగ్యులర్ మా దగ్గరకు వస్తూ పోతుండేది. వైస్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మన వెంకయ్య నాయుడు గారు వస్తుండేది. వీళ్ళందరూ మా ఇంటెలిజెన్స్ ఆఫీసర్, మేము రెగ్యులర్ వాళ్ళని కలుస్తుండేది. 1983లో రామారావు గారు రాష్ట్రం మొత్తం చేతేరన్న తిరుగుతున్న టైంలో అక్కడ ఉన్న వేవ్ని మీరు ముందే గెస్ట్ చేసేవారు? ఏ జిల్లా ఎక్కడ పోయినా పబ్లిక్లో తీసుకొచ్చిన పబ్లిక్ ఒక తిరుగు ఉంటారండి. మీరు డబ్బు ఇచ్చి తీసుకొచ్చే పబ్లిక్ ఒక విధంగా ఉంటారు. స్పాంటేనియస్గా వస్తున్న పబ్లిక్ ఒక వాళ్ళ ముఖాలు కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళ స్పందన కానీ చాలా మార్పు ఉంటుంది. ఆ స్పందన చూస్తేనే మాకు అనిపించింది ఇది అంటే వాళ్ళందరూ వాళ్ళు ఏమన్నారంటే సినిమా స్పందన అన్నారు. సినిమా అప్పట్లో కూడా పేపర్లో కొంతమంది రావడం, అదేవిధంగా మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్లో రాశారు ఇది కేవలం రామారావు గారి గ్లామర్, సినీ గ్లామరే, చూడడానికే జనం వస్తున్నారు తప్ప. ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే వాళ్ళకుండే. మేము కాదు, పొలిటికల్ అతను చెప్పేది దాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళు ఈ పొలిటికల్ ఆయన ఇచ్చే ఏవైతే దాన్ని చూపిస్తున్నాడో దాన్ని పూర్తిగా వాళ్ళు స్పందిస్తున్నారని దాని మీద మేము క్లియర్గా రాసాం. మాకు క్లియర్ కనబడుతుంది ఆయన వస్తుందంటే మమ్మల్ని దాన్ని సరిగా మా ఆఫీసర్లు మరి వాళ్ళు అక్కడ ఏం చెప్పుకున్నారో సమాధానం కానీ మేమైతే క్లియర్గా రాసి పంపాం కింద నుంచి అయితే. అంటే అక్కడ రామారావు గారు పర్యటన చేతనం జరుగుతున్నప్పుడు
ఏ టైంలో ఆ జనం ఉండేవారండి? ఆ స్పీచ్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేవారు లేదు? ఆయన కొన్ని గిమిక్స్ చేస్తుండేది. రోడ్డు మీద టిఫిన్లు చేసి తినటం, తాపేసుకొని కూర్చోవటం, వాళ్ళతో మాట్లాడటం, ఇటువంటివి చాలా వాళ్ళు పబ్లిక్ దాన్ని బాగా కాగలించుకోవటం. దాని తర్వాత ఇట్లా చాలా ఆడవాళ్ళు అయితే జనరల్గా లేడీసు కాళ్ళ మీద పడేది. అతను కృష్ణుడు రాముడు కానీ ఒక దైవంలాగానే భావించేది. మాకు భయం ఏంటంటే అప్పుడు మాకు ఏం లేకుండా కానీ సీఎం అయినా కూడా అదే చేస్తుండేది. రామారావు గారు పర్యటనప్పుడు మీరు ఏ జిల్లా వరకు వెళ్ళేవారండి? నేను ఆయనతో సాధారణంగా నేను విజయవాడ వెళ్ళి వచ్చాను. ఆయనతో ఢిల్లీ వెళ్ళాను, అంటే కలకత్తా వెళ్ళాను. పెట్టక ముందు పార్టీ పెట్టక వరకు మేము కరీంనగర్ దాకా పోయాము. ఎలాగుంటుందండి ఆయన తిరిగిన చాలా ఇక్కడ మన ఈ భువనగిరి ఇటువంటి చాలా స్టేట్స్ నేను దగ్గర నేను తిరిగి వచ్చాను. మా ఊళ్ళో మాత్రం అన్ని ఆల్మోస్ట్ తిరిగిన ఏరియాలో రామారావు గారి పర్యటన స్పందన బాగుందని మేము క్లియర్గా ఇచ్చాము. ఎన్టీఆర్లో మేము మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు, వింటున్నారు, దాన్ని స్పందిస్తున్నారని కూడా రాసినాం. ఇది దాన్ని వాళ్ళు అప్పుడు మీ ఆఫీసర్ ఎవరైనా స్పందించారు? మా ఆఫీసర్ విజయరామారావు గారు ఏమన్నారు ఆయనే ఇప్పుడు మా దగ్గర మీ ఇచ్చిన రిపోర్ట్ని ఆయన ఏకీభవించారా లేదా వ్యతిరేకించారు? అట్లే వ్యతిరేకించడం ఉండదు. మా రిపోర్ట్స్ పంపించేది, కానీ ఈ స్పందన అనే ఇస్తుంటుంది. దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకున్నారో దాన్ని వాళ్ళు ఏమైనా చేసుకునండి, అది మాకు డిఫరెంట్ ఇష్యూ, ఇట్స్ ఎ పొలిటికల్ ఇష్యూ. బట్ మాత్రం వాట్ ఈజ్ ఫీలింగ్ విత్ పబ్లిక్లో ఎట్లా ఉంది స్పందన. 9 నెలలు రామారావు గారు రాష్ట్రం తిరిగినప్పుడు వచ్చిన స్పందన మీరు ముందే గెస్ట్ చేసాం. తర్వాత జరిగిన ఎన్నికల్లో రామారావు గారు ఎన్ని సీట్లు గెలిచారు? గెలిచిన తర్వాత అతను సీఎం అనే లెటర్ కాపీ మీరు తీసుకొని రామారావు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు జరిగిన ఆ ఎపిసోడ్స్ చెప్పండి. ఆ ఇష్యూ వెళ్ళి నేను యాక్చువల్గా వారు ఎలక్షన్స్ మేము గెలవంగానే 293 నియోజకవర్గాలు. ఎవరు 83 200 ఏంది మొత్తం నియోజకవర్గం 200 నియోజకవర్గాల మొత్తం 194 294 అది మొత్తం. దాంట్లో టోటల్ నాకు ఇప్పుడు గ్యాములుగా మంచి ఫుల్ మంచి మెజార్టీతో గెలిచారు. గెలవగానే మేము పోయి ఇమ్మీడియట్గా వారు చెప్తే వారు స్పందన అంటే నేను అట్లే రమ్మని లోపల రమ్మని చెప్పాడు. పోయి గాలించుకొని సార్ మీరు సీఎం ఏంటంటే ఓ స్వీట్ తినిపించాడు అందరికీ. అప్పుడు వాళ్ళంతా అక్కడ మాకన్నా ముందే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉండే అంత ఉత్సాహంగా ఉంటుంది. సరే దాని తర్వాత ఒకటండి ఆయనకు వచ్చిన కొత్తల్లో వాట్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్ మై క్యారియర్, ఏదో చేయాలి దేశానికి ఆ ఉత్సాహం ఉండే. ఆయన ఎస్పెషలీ యు వాజ్ అగెనిస్ట్ కరప్షన్. దానికి ఆయన కొన్ని ఆయనకు ఈ కరప్షన్ మీద చాలా దీన్ని ఎట్టైనా కంట్రోల్ చేయాలి, పోలీసును మంచిగా గట్టిగా ఉండాలి, మంచిగా మీరు అది చేయాలి అనే పోలీసు వాళ్ళకు చెప్తుండేది. సార్ మీరు 1983లో రామారావు గారు గెలిచిన తర్వాత ఆ లెటర్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం, అతను చాలా హ్యాపీగా మీకు రిసీవ్ చేసుకోవడం, మీకు స్వీట్ తినిపించడం, మీతో అంత ర్యాపో ఉన్న రామారావు గారు తర్వాత సీఎం అయిన తర్వాత మీకు అతను ఇంటెలిజెన్స్గానే చూసుకున్నారా లేదా ఆయన స్పెషల్ ఆఫీసర్గా మీకు ఏమైనా అపాయింట్ చేశారు? అలాగే లేదు. బికాజ్ నేనేమో టాప్ సీక్రెట్ సెల్లో ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్స్ అది కొత్తగా వారికి రాజకీయాలు ఈ సీఎం అనే వీటన్నిటి కొత్త కనుక కొంత నాకు ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ చెప్పలేనందుకు ఒక అతను ఉండాలి, సీనియర్ ఆఫీసర్ ఉండాలని నన్ను అతను వెంబడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నాకు పోస్టింగ్ ఇచ్చారు. నాకు వారేం పోస్టింగ్ నాకు కొత్తగా వారేం ఇచ్చింది లేదు, నేను అడిగింది కూడా లేదు. నాకు డ్యూటీగానే నాకు ఐజీ గారు వేశారు. అంటే మీకు ఐజీ గారు డ్యూటీ వేసిన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా అంటే రోజు రామారావు గారిని బ్రీఫ్ చేసేవారు, పొలిటికల్ యాంగిల్ లేదా సెక్యూరిటీ కూడా చేసేవారు? ప్యూర్లీ సెక్యూరిటీ డ్యూటీ అది. ఓన్లీ నేను బ్రీఫింగ్ ఏం లేదు. ఆయన సరే బ్రీఫింగ్ చేసేవాళ్ళు బ్రీఫింగ్ చేసే కానీ నేను మాత్రం పూర్తిగా ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గానే పని. అప్పుడు సెక్యూరిటీ ఏ విధంగా చూసేవారు? ఎందుకంటే బాగా ఆయన జనం నుంచి వచ్చిన చాలా ఉండేది, చాలా ఎంత జనం అంటే చాలా కష్టం. అతన్ని మేము ఆయనకు వచ్చిన వాళ్ళల్లా కాళ్ళు మొక్కుతుండేది మేము. ఎందుకంటే మాకు భయం ఏంటంటే
దాంట్లో ఎవడు కాళ్ళు మొక్కుతున్నాడో ఎవడు మంచివాడో చెడువాడో తెలియక మేము తీసేస్తుంది. ఆయన వద్దయా మాకందరూ మొదటి నుంచి నన్ను అట్లని మీరు ఏమనకండి అని వారు మమ్మల్ని. అయినా మేము వీలైనంత వరకు మొదలే చూస్తూ ఉండేది. వాళ్ళని అందరినీ చెక్ చేసుకున్నాకనే దగ్గర రానిచ్చేది. మేము చేసే ప్రయత్నాలన్నీ మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెంబడి మేము ఆయన్ను వీలైనంత వరకు కాపాడుకుంటే మా ఇక పబ్లిక్ని కూడా రానిచ్చే. ఆయన ఎంత పాపులర్ ఉండనంటే మేము కారులో వెళుతుంటే మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా సెల్యూట్ పెట్టేది, డ్యూటీ వదిలిపెట్టి. అంత పాపులర్ ఉండే అతను. ఈవెన్ ఎంప్లాయీస్లో, పబ్లిక్లో, అందరిలో ఆయన అంత ఫస్ట్ గెలిచినప్పుడు చాలా ఆశ్చర్యంగా మాకు అనిపించేది. ఇంత అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న టైంలో కూడా విజయవాడలో బాబ్జీ అనే వ్యక్తి బ్లేడ్ తెల్లదాడి చేశాడు. అలా కాలేదు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఉన్నాను. బాబ్జీ అక్కడ విజయవాడ కాలేదు ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఫతే మైదాన్. ఫతే మైదాన్ అక్కడ జరిగింది. మేము పక్కగా నేటివ్ విజయవాడ కదా, అతను నేటివ్ విజయవాడ. ఆయన వేరే ఇప్పుడు అతను ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. దాని తర్వాత వాడిని ఎవరు రానియలేదు లోపలికి. ఎపిసోడ్ చెప్పండి ఒకసారి. చెప్తా మీరు. అసలు యాక్చువల్గా అతను ఎక్కడో వేరే గ్యాలరీలో కూర్చున్నాడు. మేము ఈయన చుట్టూ ఉన్నాం. మేము మా సెక్యూరిటీ ఉన్నది కంప్లీట్గా. ఆ గాలి నుంచి చిన్నగా వాడు ఒక గాలి దగ్గరకు వచ్చేసేసి అతని మీద అటాక్ చేస్తాడు. చిన్న చాకుతోనే అటాక్ చేస్తాడు. దాన్ని ఇమ్మీడియట్గా పట్టి లాగేసాం. అతని మీద పడంగానే ఎంబడే లాగేశారు. అయినా అప్పుడు అతనికి ఈ ఏలుగు దాకి ఒక ఏలుగు మాత్రం గాయమైంది. ఇట్లా పట్టుకుంటే ఏలుగు గాయమైంది. అంతకన్నా పెద్ద వేరే గాయం కాదు. ఎంబడి అక్కడ బహుశా రాజ్ కుమారి, ప్రసూన వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ లేడీస్ గ్యాలరీలో అయింది. లేడీస్ దాని పక్కకే అయింది. అది ఎంబడే దాన్ని కట్టిండ్రు. అది జరిగింది. అది బాబ్జీ గారిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసినాం. అప్పుడు అది బాబ్జీ కేసు. ఫతే మైదాన్ ఇక్కడ ఎల్బీ. బాబ్జీ ఎందుకు ఎన్టీఆర్ మీద దాడి చేయాలనుకున్నాడు? వానికి మరి అది వేరే, ఇట్ ఈస్ నాట్ ఎనీ కాన్స్పిరసీ. అది మర్డర్ చేయాలని కానీ ఆయన హత్య చేయాలని అయితే కాదు. ఒక అటాక్ జరిగింది. మరి అతన్ని కసి నన్ను ఎందుకు దగ్గర రానియలేదనా, నేను ఎందుకు దేనికి పోలీసులను ఆపినా, ఎందుకోసం అతనికి దాని మీద చేశారు. కానీ మీరు అరెస్ట్ చేసిన తర్వాత కన్ఫెక్షన్ లేదని చెప్పాడు. ఎందుకు చేశారు? ఏం చెప్పలేదు వాడు. నాకు చేయాలని కానీ నాకు అట్లా ఏదో నాకు తోచింది పొడి చేశాను కానీ సార్, అంతకన్నా ఆయన చంపాలని కాదు అని ఆయన. అప్పుడు రామారావు గారు అతన్ని శిక్షించమన్నారా, విడిచిపెట్టిమని చెప్పారు? ఆయన ఆ విషయంలో నేను పోలేదు, ఆయన అడగలేదు నాకు. కానీ తర్వాత జరిగిన ఎపిసోడ్లో అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? ఇంకా అది దట్స్ విజయవాడ. ఐ డోంట్ నో యాక్చువల్గా. బై దట్ టైం అది విజయవాడ జరిగిన ఇన్సిడెంటు. అది సూసైడ్, ఏదో హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు అన్నారు. దాని తర్వాత జరిగింది అదనమాట. అయితే అంటే రామారావు గారు ఫతే మైదాన్ క్లబ్లో రామారావు గారి మీద దాడి జరిగిన తర్వాత రామారావు గారి సెక్యూరిటీని మీరు ఏ స్థాయిలో పెంచారు? ఇప్పుడు యాక్చువల్గా సెక్యూరిటీ వింగ్ వేరే ఉన్నది. అప్పుడు మేము సెక్యూరిటీ వింగ్లో లేకుంటుంది. కానీ నాకు సెక్యూరిటీతో సంబంధం, నేను సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కాదని అప్పుడు ఆ రోజు జరిగిన రోజు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి. అంటే మీరు ఏమైనా సలహాలు ఇచ్చారా ఈ సెక్యూరిటీ పెంచండి కానీ? అంటే ఇతను అసలు యాక్చువల్గా వీడు అసలు ఈ కత్తి చూపించుకుంటూ ముందరకు వెళ్ళిపోయిందా అన్నట్టు కూడా కాదు. ఎవరిని చూస్తే ఎమ్మడే బయటపడు. అక్కడికి పోయినాక వాడు కత్తితో ఆడేయటం వల్ల నోబడీ హ్యాజ్ యాక్చువల్లీ. అంటే బ్లేడా కత్తి అండి? చిన్న కత్తి. అది కూడా ఇక్కడే కొన్నాడు వాడు షాప్లో. పెద్ద నాట్ ఇది ప్రీ ప్లాన్డ్ కాదు. అది ప్రీ ప్లాన్డ్ అటాక్ కాదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అతను సెక్యూరిటీ వింగ్లో మీరు లేకపోయినా ఈ సలహాలు ఏమి ఇచ్చారా మీరు? సెక్యూరిటీ సలహా అంటే ఎమ్మడే ఆపేశారు కదా, ఇమ్మీడియట్గా దే హ్యావ్. ఇది అనుకోకుండా జరిగింది. వచ్చిన ఏంటంటే ప్రతి వాడు ఆయనకు రావటం, ఆయన కలవటం, కాళ్ళు పట్టుకోవటం, ఆయనతోని అందరు పబ్లిక్ ఈజీగా అప్రోచ్ ఉంది కాబట్టి మేము ఇకుంటే యాక్చువల్లీ గెస్ ఇట్. వాడు ఆయనకు కత్తితో పొడుస్తానని ఎవరు ఊహించని ఘటన అకస్మాత్తుగా జరిగింది. అది ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది. దాని తర్వాత ఆయన కట్టించి హాస్పిటల్కు అట్లే మేము కలకటా కూడా మేము అట్లనే పోయాం ఇద్దరం. నేను సేమ్ అక్కడ కలకటా వెళ్ళి వచ్చాము. ఇవన్నీ అప్పుడు 3-4 మీటింగ్స్ అయింది, పబ్లిక్ పెద్ద మీటింగ్స్ వాడుతూ. కలకటాలో ఒకటి అయింది, విజయవాడలో ఒకటి అయింది, ఢిల్లీలో ఒకటి అయింది. ఇవన్నీ మేము
ఆయనతో ఆ గాయం కూడా మా ఎంబడి డాక్టర్ గారు కూడా వచ్చాడు, ఎవరైతే కట్టి ఇక్కడ చేశారు అతను కూడా వచ్చాడు. ఇంకా తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చేవారా మీరు? ఇన్పుట్స్ ఏమైనా ఆయనకు పంపేది మొదలు ఆయనకు ఏదో చేయాలని తహతా బాగుండండి, ప్రజలకు ఏదో చేయాలని. మొదలు వచ్చిన కొత్తగా సీఎంగా అయినప్పుడు ఆయనకి ఎన్నో ఉండే, భూములు పంచాలని, భూమి లేని వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని, కరప్షన్ రాడికల్గా మొత్తం కరప్షన్ లేకుండా చేయాలని ఎన్నో ఆయనకు ఉద్దేశాలు. అప్పట్లో అతను ₹2 కిలో బియ్యం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి ఆయనకు? ₹2 కిలో బియ్యం, అది కూడా ఆయనకు ఒకటండి, ఆయనలో ఒక తపన ఉండే, ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపన ఉండే. దానికి ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉండి ఆయన సలహాలు తీసుకోవటం. అప్పుడు ఉపేంద్ర ఉండే, మీకు జ్ఞాపకం, ఉపేంద్ర ఉండే. ఆ ఉపేంద్ర కొద్దిగా సోషలిస్ట్ భావాలు గలవాడు. ఆయన మీకు సోషలిస్ట్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర పిఎస్ ఉండే ఆయన. ఆయనకి యూపీ రాఘవేంద్రరావు గారు కూడా ఉండేవారు. రాఘవేంద్రరావు గారు ఉంటారు పాపం. రాఘవేంద్రరావు గారు చాలా మహానుభావుడు. వీళ్ళంతా చాలా మంచి స్టాఫ్ ఉండ్రి, మంచి సలహాలు ఉండేది అప్పుడు. రామారావు గారు అప్పట్లో నక్సల్ సమస్యని శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఒక సామాజిక సమస్యగా చూడాలని ఎందుకు అన్నారు? ఇప్పుడు జరిగింది ఏంటంటే, వారు మొదటి మీటింగ్లోనే చెప్పారు, ఇది సామాజికంగా చూడాలి. ఇప్పుడు ఇది మనది, ఎందుకంటే దానికి కారణం దాని రూట్కు పోవాలి. రూట్కు పోయి ఆ రూట్ ఎందుకు వస్తుంది, దీన్ని ప్రజల్లో ఎందుకు పోతుంది అని ఆయన అవగాహన మొత్తం పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్లో కూడా చెప్పిండు. అది ఆయన దృక్పథం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళనే కార్యక్రమాలను మనం టేకప్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు చూడండి, ట్రైబల్ ఏరియాను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. పోడి కొట్టి నాన్ ట్రైబల్స్ పోయి అక్కడ ఇవన్నీ వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ మనం సామాజికంగా కొన్ని సేవలు చేసేసి దాన్ని తగ్గించాలని, దాన్ని పోలీసుతోని ప్రెషర్తో పోదు. ఇది రెండు సైమల్టేనియస్లీ మనం ఆయనకు ఒక పద్ధతి వెంబడి ఉండేది. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళీ అది పద్ధతులు అవన్నీ ఎట్లా. రామారావు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏ విధంగా ఉండేవారండి? చంద్రబాబు నాయుడు గారు చాలా లేట్గా వచ్చాడు. మొదలు కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు అతను. ఈయన ఎప్పుడైతే సీఎంగా ఎలక్ట్ అయ్యాడో, ఈయన భాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్లో మినిస్టర్, ఆయన వరం వెంకటరామరెడ్డి క్యాబినెట్లో కూడా మినిస్టర్ అయింది. ఆయన అక్కడి నుంచి చిత్తూరు నుంచి అక్కడి నుంచి ఆయన ఓడిపోయాడు. చంద్రగిరి నుంచి ఓడిపోయాడు. అక్కడ ఓడిపోయినాక మీకు జ్ఞాపకం, అక్కడ గుడిసెలు కూడా గాలబెట్టారు, పెద్ద గోలగోల నడిచింది అక్కడ. అయితే దాన్ని కూడా ఆయన ఏంటంటే, చాలామంది చంద్రబాబు నాయుడు అప్పుడు వస్తారంటే కూడా తీసుకోలేదు అతను. తిరిగి కాంగ్రెస్లో తీసుకోలేదు, ఇదే మన టీడీపీలో తీసుకోలేదు అతను. తర్వాత తీసుకున్నాడు. సరే ఆయన అప్పుడు రామారావు గారు మొదట అల్లుడు వెంకటేశ్వరరావు గారు దగ్గర ఉండేవారు. వెంకటేశ్వరరావు గారు దగ్గర ఉండేవారు. వెంకటేశ్వరరావుతో మొదటి నుంచి అంతే, పెద్ద దగ్గర క్లోజ్ కాదు, ఆయన వ్యతిరేకత కాకుండా. కానీ కుటుంబ పరిపాలనకు దూరంగా ఉన్న రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దగ్గర రానిచ్చారు? ఇప్పుడు అంటే మేము విన్న విషయం మీకు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మిసెస్కు ఆయనకు చాలా పెద్ద, ఆ అమ్మాయితో ఆయనకు గౌరవం ఎక్కువ. అతనికి కొద్దిగా ఆ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం, ఆ బిడ్డతో ఎక్కువ. దాంతో చంద్రబాబు నాయుడు బహుశా ఎండొచ్చు, కానీ పెద్ద చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత కాదు, బిడ్డ అటాచ్మెంట్ ఎక్కువ ఉండే. అంటే అందరి కూతుర్లో కన్నా భువనేశ్వర్ గారు అంటే ఎక్కువ. భువనేశ్వరరావు అంటేనే ఎక్కువ అతనికి. అదే మళ్ళీ వెంకటేశ్వరరావు గారు భార్య వీళ్ళందరితో అంతే పిల్లలతో చాలా తక్కువ మాట్లాడేది. పెద్దవాళ్ళ ఇక ఇతను డ్రైవ్ చేస్తుండేది హరికృష్ణ, ఆయన కూడా లిమిటేషన్. వీళ్ళందరితో పెద్ద గంభీరంగానే మాట్లాడేది, ఎవరితో మాట్లాడినా గంభీరం, కానీ చాలా మర్యాదగా. ఎవరినైనా గారు అనే, తమ్ముడిని కూడా తమ్ముడు గారు అనే పిలిచేది. అది ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? ఏమండి, మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? తను చాలా బాగా చూసేది ప్రకాశ్రావు గారు అని. చాలా ఎంత అంటే ఆయన మర్యాదకు మనం సార్, మీరు రెగ్యులర్గా ఆయనతో ఎక్కువ మూవ్ అవ్వడం, ఆ పొలిటికల్ జరగబోయేదంతా కూడా చూస్తారు. కానీ నాదెండ్ల భాస్కర్రావు గారు రామారావు గారికి దెబ్బ కొడతారనే విషయం మీరు ముందు గ్రహించలేదా? నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ అయినప్పుడు నేను ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్ గాను, అప్పటి వరకు కొత్తతను వేసాము. కానీ నాదెండ్ల భాస్కర్రావు అవుతున్నట్టు మేము రిపోర్ట్ ఇచ్చాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చాం.
అప్పుడు అప్పారావు గారు మాకు ఐజీ, ఐజీ అప్పారావు గారు ఐజీ మాకు. అంటే ఆ ఎపిసోడ్స్ చెప్పండి ఒకసారి ఏం జరిగింది. వీరు ఏమైందంటే ఇతనికి ట్రబుల్ వచ్చి హార్ట్ ట్రబుల్ వచ్చేసి వారు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఇతనికి రామారావు గారు వినకపోవటం ఈయన చెప్పినాయి కొద్దిగా వ్యతిరేకత. సెకండ్ టు రామారావు అప్పుడు మినిస్ట్రీలో నాదెండ్ల భాస్కర్ గారు, నాదెండ్ల భాస్కర్ రావు సెకండ్ మ్యాన్. అయినా అతనికి ఎందుకు నచ్చలేదు. నచ్చక ఏం చేసిందంటే ఆల్రెడీ ఈజ్ బ్రూయింగ్ మొత్తం ఆ లోపల మొదలుపెట్టింది. కానీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే వీరు అమెరికా పోయినాక సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. అది మేము ఇమ్మీడియట్గా మేము రిపోర్ట్ ఇచ్చాం. సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ ఎంత వస్తుంది అంటే 90 దాకా వచ్చింది. మేము ఇచ్చాం 94, 95 వరకు, సారీ 95 వరకు రిపోర్ట్స్ సంతకాలు అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు మేము అప్పారావుతో అమెరికాకు ఇన్ఫార్మ్ చేయించినాం. సరే ప్రమాదం ఉన్నది మొత్తం అంటే అమెరికా పోయి ఇన్ఫర్మేషన్ పోయింది. అక్కడికి ఇన్ఫర్మేషన్ పోగానే వాడు తిరిగి వచ్చేసారు. తిరిగి రాగానే బై దట్ టైమ్ ఐ థింక్ ఈ హ్యాజ్ నాట్ బీన్ 100 దాటలేదు. అయినాక ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఒక్కొక్కరిని పిలుచుకోవటం, పిలిచి 2 నెలల. కానీ అప్పటికే నాదెండ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. రామ్లాల్ గారు అతనికి. అయితే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా నాకు బాగా పరిచయం, వారితో కూడా నాకు బాగా పరిచయం ఉన్నది. నేను వారితో అన్నా మరి అంటే మీరు అప్పుడు చెప్పలేదు ఇది అనైతికృతం, ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. ఆయనే నాకు మెజార్టీ ఉందంటాడు, మీకు మెజార్టీ లేదని నేను. అయితే నీకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నన్ను ఆయన వేసుకున్నాడు, నేను రానని చెప్పాను. ఐ ప్రిఫర్ టు గో ఆన్ లీవ్, నేను రాను సార్, నేను రానని చెప్పేసి మా ఆఫీసర్ కూడా చెప్పినాను. నేను పోను సార్, ఇది ఉండే ప్రభుత్వం కాదని నేను క్లియర్గా ఐ హ్యావ్ గాట్ మై ఓన్. నేను అని నన్ను నాదెండ్ల భాస్కర్ గారు ఇప్పటికి కూడా పాపం ఆయన జీవిత చరిత్ర రాసి కూడా నాకు పంపించాను. దాని ఏం లేదు. నేను చెప్తే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు నేను రాను సార్. నాకు అంటే ఒక మంచి జనాల నుంచి వచ్చిన నాయకుడిని అంత సడన్గా నాదెండ్ల భాస్కర్ గారు వెళ్ళిపోవడానికి కారణం ఏమంటారు? ఆయన ఒకటే అనుకున్నాడండి, చెప్పురా మీకు. ఆయన సరిగా అతని మాట ఏంటలేదు, అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తులేదని ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఈయన ఏం చేస్తుండో కొన్ని ఎవరు చెప్పినా వినకపోయేది. తనకి ఎన్టీ రామారావు గారి పద్ధతి ఏంటంటే ఆయనకి ఏదైనా తోస్తే ఇమీడియట్గా చేసేసేది. ఇక దాన్ని ఒకరి మాట వినేది కాదు. ఆయనకు నేను భూమి పంచేస్తా అన్నాడు, భూములు పంచుతా అన్నాడు. చెప్తున్నా మీకు చిన్న సలహాకు. అది భూములు పంచానని మొదలు మహేశ్వరం భూములు పంచుతానన్నాడు. నా భూములు పంచే నేను అని మీకు అప్పుడు మీకు జ్ఞాపకం లేదో ఒక పాగా చుట్టాడు. రాజస్థాన్ రైతు పాగా చుట్టాలంటే అది రాలేదు, ఇంకేదో మన వివేకానందుని పాగా అయిపోయింది. అది ఆ పాగా కట్టుకున్నాక మా వాళ్ళు ఫస్ట్ మహేశ్వరం నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. నన్ను పోయి చూసి రమ్మన్నారు. మహేశ్వరం పోయి ఎట్లా ఏం ఫీలింగ్ ఉంది పోయి నేను పోయి ఎక్కడ అడిగితే ఆ భూములు ఆల్రెడీ హీ హ్యాస్ సోల్డ్ ఇట్, అమ్మేసిండు. ఎవరు? రామారావు గారు ఆ భూములు అమ్మాడు. అవి డిస్ప్యూట్లో ఉన్నాయి. అవి ఎక్సెస్ ల్యాండ్ కింద, సీలింగ్ యాక్ట్ కింద ఎక్సెస్ ల్యాండ్స్ కింద ఉన్న భూములు అవి అక్కడ తనకున్న భూములు ఎక్సెస్ ఉన్నాయి, అవి ఇచ్చేస్తా అని. అంటే అమ్మిన భూములే తిరిగి ఎలా అంటే అదే వచ్చింది. వీళ్ళు ఏం చేసిండ్రు, అది హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. వీళ్ళు కలెక్టర్ను మా వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేయలేదు ఆయనకు. చేయక మరి కోర్టులో ఉన్న భూములు ఇవ్వకూడదు సార్, ఎక్సెస్ ల్యాండ్ వేరు అన్నీ కలిసే ఉన్నాయని చెప్పక ఆయన రాంగ్ ఏదో సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను పోయి అంటే మేము ఎవరు చెప్పమంటారు, ఆయనకు చెప్పాలంటే అందరికీ భయమే, పోయి డైరెక్ట్గా చెప్పాలి. నేనే పోయి చెప్పాను వారికి, సార్ ఇట్లా మీరు కోర్టులో కోర్టులో ఉన్నాయా, నిజమే ఉంటే ఏంటి, గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ ఆ భూములు నేను పంచుతాను, గవర్నమెంట్ భూములు అయినా పబ్లిక్ పంచేయడానికి ఏముంది అన్నాడు. అంటే అది కోర్టులో పెండింగ్ ఉంటే కంటెంప్ట్ కోర్టు అవుతుంది సార్ అంటే, మరి అది చెప్పలేవు నాకు అని అన్నాడు. అది ఎంబడే దాన్ని అది క్యాన్సిల్ కూడా చేసుకున్నాడు. ఆయనకు మనం చక్కటి ఏదైనా సలహా చెప్తే ఆయన కనుక దాన్ని ఒప్పుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని వింటాడు. కానీ చెప్పేది వీళ్ళకు ధైర్యం లేక అని ఏమనుకుంటాడో అని భయం ఎక్కువ. అవన్నీ లేకుండా మనకేమో నిష్పాక్షితంగా చెప్పటం మన పని. అది
అయితే ఈ నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ అప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు చేసిన రోల్ కరెక్ట్ అంటారా? రోల్ ఈజ్ రాంగ్. ఎక్కడంటే చాలా హేస్టీ రోల్ అది. అసలు ఫిగర్ చూసుకోకుండా ఆ రోజు మీకు ఇక్కడ పరేడ్ అయ్యింది రాజ్భవన్లో. అవును, పేరెంట్ వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ను పరేడ్ చేయించాడు. 100 మెజార్టీ చూపించాడు. మెజార్టీలో కనీసం 1/4 దాంట్లో ఎమ్మెల్యేస్ గారు. అది చాలా ఘోరమైన విషయం ఏంటంటే, అంటే అప్పుడులో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రామ్లాల్ గారు నడిచారంటారు. ఇక అది ఇక లోపాయకారి. అది ఒక దిరీజ్ టాక్ ఏంటంటే ఆయన పూర్తిగా ఏది పైనుంచి ఏ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది క్యారీ అవుట్. కానీ ఆ రోజు మాత్రం ఆయనకు చూపించిన ఫిగర్ మాత్రం రాంగ్ ఫిగర్. అక్కడ యాక్చువల్గా మెజారిటీ అయితే ఫిగర్ చూపించాడో అది ఇట్స్ నాట్ ఏ. సార్, ఆ ఫిగర్ రాంగ్ చూపించిన తర్వాత గవర్నర్ ఆదేశాల మేరకు నాదెండ్ల భాస్కర్ గారు సీఎం అవ్వడం, నెల రోజుల పాటు సీఎం ఉన్నారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నెల రోజుల్లో నాదెండ్ల భాస్కర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండేవి? ఆ నెల రోజుల్లో రామారావు గారు తిరిగి ప్రభుత్వం రావడానికి ఎలాంటి కష్టపడ్డారు? 2 ఉన్నాయండి దాంట్లో. ఈ నెల రోజుల్లో కనీ వీరిగారిని జీవో శిష్యు అయినాయి. మీరు వ్యాపం ఉందో లేదో చాలా. ఇప్పుడు ఒకటి మెయిన్గా ఎన్టీ రామారావు గారు చేసిన దాంట్లో ఒకటి పెద్ద తప్పు ఏంటంటే, ఎంప్లాయీస్ది 55 నుంచి 58 ఇయర్స్ ఉండే వాళ్ళకి రిటైర్మెంట్. దాన్ని అకస్మాత్తుగా వితౌట్ ఎనీ దాన్ని 55 చేశాడు. దాంతోనే ఎంతోమంది చచ్చిపోయారు, కొంతమంది బాధలు పడ్డారు. చాలా పెద్ద ఎంప్లాయీస్లో ఒక అన్రెస్ట్ వచ్చింది. ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఈవెన్ పెన్షన్స్ ఆల్సో చాలామంది బాధపడ్డారు. అయితే దాన్ని ఇమ్మీడియట్గా ఇతను రాగానే ఫస్ట్ ఈ హ్యాజ్ రిస్టోర్డ్ బ్యాక్. మళ్ళీ 58 చేశాడు. అదొకటి. అంటే ఉద్యోగస్తులు అందరూ మంచి చేసుకోవడానికి, ఉద్యోగస్తులు తీసుకోవడం చెప్తున్నా మీకు. ఒకటి అది ఆయన మెయిన్గా ఆయన చేసింది. కొన్ని కాలేజెస్ ఇచ్చాడు, మెడికల్ కాలేజెస్, ఈ ముస్లిం కాలేజెస్ ఇచ్చింది ఆయనే అప్పుడు. దాని తర్వాత ఇంకా మీకు మెయిన్గా ఇంకా కొన్ని చాలా ఇంపార్టెంట్ కొన్ని. అదే నెల రోజులు ఈ జీవోల మీద రామన్ ఉండే చీఫ్ సెక్రటరీ, ఈయనకన్నా ఫాస్ట్. నాళ్ళ భాస్కర్ రావు గారే చాలా ఫాస్ట్, అంతకన్నా ఫాస్ట్ రామన్ గారు. ఇద్దరు కలిసి జీవోలు పిచ్చి. అన్ని జీవోలు ఎన్ని ఇష్యూ అయినాయంటే ఎన్నో నభూతున్న భవిష్యత్తు. ఆ 1 మంత్లో అయిన ఇష్యూ జీవోలు మీకు ఎక్కడ ఏ సీఎం అప్పుడు కూడా కాలేదు. అన్ని 1 మంత్లో అన్ని జీవోలు ఇష్యూ చేశారు. ఆ జీవోలతోనే, కానీ దాని ఎఫెక్ట్ ఏం పడలేదు. ఈ మధ్య ఈయన ఏం చేశారు రామారావు గారు, ఒక్కొక్క ఎమ్మెల్యేను వీళ్ళని తీసుకుపోయి ఇప్పుడు ఆల్ బీజేపీ, కాంగ్రెస్ కాదు బీజేపీ వాళ్ళు, దాని తర్వాత జనతా, వీళ్ళు కమ్యూనిస్టు, వీళ్ళు అందరూ కలిపి ఒక జాయింట్ ఫ్రంట్ పెట్టి ఒక్కొక్క పోయిన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ తిరిగి రాలి వాళ్ళందరూ క్యాంప్ పెట్టుకున్నారు. క్యాంప్ పెట్టుకొని పూర్తిగా మార్చిపోయి ఈయనకు మైనారిటీ అయింది, వాళ్ళది మెజారిటీ అయిపోయింది. అందుకోసం నేచురల్గా మళ్ళీ నెక్స్ట్ ప్రూవ్ చేస్తే ఆయనే ప్రూవ్ చేశాడు. ఈ హ్యాస్ టు రిజైన్. కానీ ఆ టైంలో రామారావు గారికి పార్టీ మారి నాదెండ్ల భాస్కర్ గారికి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు దాడులు జరిగాయి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నుండి అందరి మీద దాడులు జరిగాయి. ఆ దాడుల విషయం ఒకసారి చెప్పండి, ఏం జరిగింది? దాళ్ళు అంటే పబ్లిక్లో స్వచ్ఛందంగా వచ్చారా, లేదంటే రామారావు గారు కావాలని దాడులు చేయించారా? రామారావు గారు చేయించింది అంటారా? ఆ నాదెండ్ల భాస్కర్ రావుకి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గం వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం పబ్లిక్ అంతా కూడా వాళ్ళ మీద దాడులు జరిగాయి. దాడులు పబ్లిక్ స్వచ్ఛందంగా చేశారా, లేదా రామారావు గారు చేయించారా? అప్పుడు ఆ బిగినింగ్ మాత్రం ఆ ఫీలింగ్ అంతా ఈ స్పాంటేనియస్, దాని తర్వాత పబ్లికే. కానీ పెద్ద పొలిటికల్గా మాత్రం పెద్ద ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన వన్ ఆఫ్ ది మెయిన్ అపోజిషన్లో ఉండేది. ఆయన కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడు, మాతో రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం ఆయనకు కూడా. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ సిటీలో మాత్రం కొన్ని రౌడీ ఎలిమెంట్స్ కొన్ని ఇక్కడ ఇటువంటివి జరిగినాయి. కానీ విలేజెస్లో మాత్రం స్పాంటేనియస్ మోస్ట్. అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ లేదా స్పీకర్ తంగి సత్యనారాయణ మీద వీళ్ళందరి మీద దాడులు జరిగినాయి. ఆ రిపోర్ట్ మీకు వచ్చిందా? అంటే అక్కడ అన్నీ వస్తాయి, మొత్తం స్టేట్దే, ఇక్కడ స్టేట్ ఆఫీసే కనుక వస్తున్నాయి, అప్పుడు పంపిస్తున్నారు. కానీ ఇవి పబ్లిక్ నుంచి దాడులు జరిగినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోల్ ఏంటండి ఆ టైంలో? అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు. చంద్రబాబు నాయుడు రోల్ పెద్ద చెప్పుకోరే రోల్ లేదు అప్పుడు బిగినింగ్లో.
తర్వాత ఇక ఆయన్ని ఎంటర్ అయ్యింది. మీరు సెకండ్ టైం సీఎం అయినాక చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ ఎలక్షన్స్ అయినాక ఇక చంద్రబాబు నాయుడు రోల్ మొదలైంది. రెండోసారి రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆయన దగ్గర ఏ విధంగా లేదండి, నేను ఐ హ్యావ్ కంప్లీట్లీ అప్పటి వరకే నా ఏజ్ ఎక్కువైంది. ఆయన తెల్లవారుదామని 4 గంటలకు పోవాలంటే ఇది చాలా కొంత నాకు ఏజ్ ప్రాబ్లం ఉండే. అందుకోసం ఇక నేనే తప్పుకున్నా. అంటే వారు బలవంతం చేశారు, నాతో కాదు సార్ అని చెప్పి. తర్వాత మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను అప్పుడు ఎవరు సీఎం? నేను సీఎం చెన్నారెడ్డి గారు. అంటే రామారావు గారు ఓడిపోయడం కారణం ఏంటంటారు? అప్పుడు దానికి ఓడిపోవటానికి కారణం, అప్పుడు మొదలు ఓడిపోవటం కారణం ఎంప్లాయీస్, మోస్ట్లీ ఎంప్లాయీస్. దాని తర్వాత పొలిటికల్గా కూడా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళని డిఏ కూడా ఆపేశాడు. వాళ్ళని డిఆర్ ప్రతి వాళ్లకు డిఆర్ కూడా ఆపాడు ఎన్టీ రామారావు. కొద్దిగా అన్రెస్ట్ ఉండ్రి. దాని తర్వాత ఆయన మీద కానీ మేము ఇక్కడ చూసిన ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎంప్లాయీస్ అంతా వచ్చి స్ట్రైక్ చేసి ఎన్టీ రామారావు గారిని దిగమన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు సీఎంగా ఆఫీసులో ఉన్నప్పుడు అందరూ నాకు పోతే సార్ చెప్పులు వేస్తారు, కొడతారు, తిడతారు. ఏమండి ప్రకాష్, ఏమో సార్ మీకున్న పాపులారిటీ చూస్తే నాకైతే అట్లా అనిపిస్తుంది, అంతే అంటారా అని వెళ్ళి చూస్తే పోగానే జయ అంటే జయ అన్నారు. ఒక 2 నిమిషాలు ఆయన ఫిగర్ చూడంగానే మారిపోయేది. ఆయన మీద దాడి చేశారు. తర్వాత ఎంప్లాయీస్ దాడి చేశారు. అప్పుడు కాదు, తర్వాత అది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మేము ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ ఇచ్చాం. అంత అన్రెస్ట్ ఉంది, పబ్లిక్లో పోవద్దంటే పాపం అనే దాన్ని. అయితే చాలా ఎంప్లాయీస్లో అన్రెస్ట్ వచ్చింది. దాని మీద ఆయనకు వ్యతిరేకత కొంత పొలిటికల్గా కాంగ్రెస్ ఇవన్నీ వీళ్ళందరితోని ఆయన బహుశా ఆయనది ఓడిపోవటం, మళ్ళీ చెన్నారెడ్డి గారి ప్రభుత్వం రావటం. చెన్నారెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత ఎలాంటి పథకాలు తీసుకొచ్చారండి? రెండోసారి నేను లేను, రిటైర్ అయినా బై ద టైం. అప్పటి వరకే ఆయన సరే ఆయన మీద ఎప్పుడు మరి చెన్నారెడ్డి గారు 150లోనే పాత బస్సులలో కర్ఫ్యూ అంటే అప్పుడు ఇవ్వండి. మీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఉండే కర్ఫ్యూ. రబీదాబీ కేసు అప్పుడు కర్ఫ్యూ ఉండే. దాని తర్వాత ఈ కమ్యూనల్ ట్రైబల్స్ చాలా ఉండే అప్పుడు. కానీ తర్వాత ఖరాబ్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినాక మొత్తం కంప్లీట్గా పోయినాయి. మళ్ళీ సెకండ్ టైం కూడా లేవు. ఫస్ట్ టైంలోనే ఉండే ఈ కమ్యూనల్ ట్రబుల్స్. సెకండ్ టైం తక్కువ లేవు అసలు. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినాక కమ్యూనల్ ట్రబుల్ తగ్గినాయి, పూర్తిగా తగ్గినాయి. సార్ రామారావు గారి తర్వాత మరి చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు రిటైర్ అయ్యారు. అంటే మీరు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి చెన్నారెడ్డి గారి వరకు మీరు చూశారు. ఇంతమంది చూసిన సీఎంలో ది బెస్ట్ సీఎం ఎవరని మీరు అనుకుంటారు? అంటే అడ్మినిస్ట్రేషన్గా బెస్ట్ సీఎం వెంగళరావు. ఆయన తక్కువ మాట్లాడేది, అందరి పబ్లిక్ని కూడా కలిసేది, తనతో అవుతుంది లేకపోతే కాదని ఖచ్చితంగా ఊహమే చెప్పేది. ఫైల్స్ కూడా ఎంబడే సంతకాలు అయ్యి వచ్చేది. బెస్ట్ సీఎం, మంచి అడ్మినిస్ట్రేటర్ అండ్ చక్కటి పేరుతో పోయినాడు అతను. అదేవిధంగా డీజీపీ ఎవరండి? నేను అందరి దగ్గర 10 మంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే శివకుమార్ లాల్ గారు, నంబియారు, శివకుమార్ లాల్, దాని తర్వాత సలాం ఖాన్ వీళ్ళంతారండి. ఏంటంటే దే ఆర్ ఆల్ హానెస్ట్ పీపుల్ అండ్ ఒక పద్ధతి ఉన్నాడు. వీళ్ళంతా దీంట్లో ఒకరు మంచి ఒకరు చంద్రశేఖర్, వన్ ఆఫ్ ది ఫైన్. అంటే అప్పుడు పోలీసింగ్ ఇప్పుడు పోలీసింగ్ డిఫరెన్స్ ఏమి కనిపిస్తుంది అంటే అప్పుడు పొలిటికల్ ఇంటర్ఫేర్ ఉందా లేదా? ఒక్కటి అండి, అప్పుడు పోలీసింగ్ మీకు ఒక విషయం చెప్తున్నాం. మేము క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు 100 మంది ఆఫీసర్లలో ఒకడో ఎవడో డిజానెస్ట్ ఉండేది. హానెస్టీ ఎక్కువ, ఒక పద్ధతి, డెడికేషన్ ఎక్కువ. ఇప్పుడు పర్సనల్ వర్క్స్ ఎక్కువ. దాని తర్వాత ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది దానికి. అయితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా అప్పుడు లేదు. మా పని మేము చేసుకుని ఒక ఎమ్మెల్యే మమ్మల్ని గెలవాలంటే అంత తొందరగా గెలవకపోయేది. ఒక ఇన్స్పెక్టర్ నన్ను గెలవాలంటే ఓంకార్ 10 సార్లు 10 మందిని అడిగి టైంకి ఎట్లుందని వచ్చేది. అటువంటి వాడు ఇప్పుడు
ఈవెన్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇంటర్ఫియరెన్స్ మొదలవుతుంది. ఎఫ్ఐఆర్ స్టార్టింగ్ నుంచి ఇంటర్ఫియర్ అవుతుంది. వాళ్ళని చేయనిస్తుండే పని పొలిటికల్ లీడర్స్. ఇది చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి కంటిన్యూస్గా తెలుగుదేశం వచ్చినాక ఇక పెరిగింది, తగ్గలేదు అది. దాన్ని ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా అయిపోయింది. కానీ అప్పట్లో పోలీసింగ్ అంటే పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ ఉంటుంది, మంచి ఇమేజ్. కానీ ఇప్పుడు రాను ఆ ఇమేజ్ తగ్గిపోవడానికి ఇప్పుడు కారణం నేను అదే అన్న, అప్పుడు మీకు 100 మందిలో ఒకడో ఇద్దరో డిజానెస్ట్ ఉండేది, అంత హానెస్టీ. ఇప్పుడు ఆ హానెస్టీ ఎట్లా అయిపోయిందంటే దానికి ఖర్చులు పెరిగినాయి. అప్పటికి ఇప్పటికీ మేము సైకిల్ మీద టౌన్ సబ్ ఇన్స్టిట్యూట్కి నేను సైకిల్ మీద పెట్రోలింగ్ చేసేది. ఇవాళ కానిస్టేబుల్ కూడా మోటార్ సైకిల్ ఏందో వాడు బయటికి రాడు. మేము సైకిల్ మీద కూడా వాడిని రౌండ్ చేయొద్దు, నడిచిపోమ్మనేది ఏరియా. ఎందుకంటే ఏమవుతుందో చూసి. అప్పట్లో ఏరియా చిన్నది కాబట్టి ఇప్పుడు ఏరియా పెద్దదైంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ వెహికల్స్ వాడాలి. కానీ దాన్ని తప్పుడు చేసుకుంటూ వచ్చి దొంగోడు ఎందుకుంటాడు, వీడు వచ్చి కొట్టుకుంటూ వస్తే వాడి పని వాడు చేసుకుని పోతాడు. అంటే దానికి ఒక రీజన్ కూడా కొంతమంది ఆఫీసర్లు చెప్తారు. దొంగతనంకి వచ్చేవాడికి పోలీస్ జీప్ సౌండ్ వినగానే పారిపోతాడు కాబట్టి. వాడేం పారిపోడు, వాడి జాగ్రత్త వాడు తీసుకుంటాడు. వాడు దొంగతనానికి ప్రిపేర్ అయ్యి వస్తాడు. వాడు ఇప్పుడు ఒకటి అండి, ఎప్పటికైనా అటాక్ చేసేవాడు ప్రిపరేషన్తో వస్తాడు. డిఫెన్స్ ఉన్నవాడు డిఫెన్స్ వాడు తీసేవరకు వీడు అయిపోతుంది, వీడు వచ్చేవరకు వాడెక్కడ ఉంటాడు. అందుకోసం సరే వాళ్ళు చెప్తారు. కానీ ఒకటి పద్ధతికి అప్పటికి ఇప్పటికీ ఎంత పెద్ద పోలీస్ స్టేషన్లో చూసారు, క్రైమ్ విపరీతమైన క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది చాలా. ఇప్పుడు కరప్షన్ పెరగడం కారణం, కరప్షన్కు అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఈ ఇంటర్ఫియరెన్స్తో పొలిటికల్ లీడర్స్ కూడా వన్ వే ఎంకరేజింగ్ దట్. ఒక పార్టీకి సపోర్ట్ ఇద్దరికేమో నిష్పాక్షితంగా ఉండేది కనుక ఎవరి దగ్గర కరప్షన్ అనేది ఉండకపోయి, ఇప్పుడు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు కనుక నేచురలీ ఒకవైపే ఒకటికి సపోర్ట్ చేస్తున్నారు కనుక వాడైనా వాడి అబద్ధానికి వీడు సహాయం చేస్తున్నాడు కాబట్టి వాడికి కొంత డబ్బు ఇవ్వాలి. ఇంకొకటి చూసారా, పోలీస్ మీద ఎక్కువ చెడ్డ పేరు రావడానికి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా కరప్షన్ ఉంది. వాడికి 10 రూపాయలు లాభం అయితే 2 రూపాయలు కరప్షన్, 5 రూపాయలు కరప్షన్. ఇక్కడ ఏమి లాభం వచ్చేది లేదు, నష్టమే. జోబు నుంచి పెట్టడం కనుక పోలీసు మీద చెడ్డ పేరు ఎక్కువ, తినుడు కన్నా ఎక్కువ. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రింజెంట్ లేకపోతే మాకు అంటే మీకు కొన్ని చెప్తున్నా, యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి, నా ప్రాపర్టీ ఏమున్నది నేను రాసి ఇవ్వాలి. దాని మీద నాకు నా యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు ఇది ఉన్నా, ఏమైనా కొంటే దాని పర్మిషన్ తీసుకుని. ఇప్పుడు చాలా అవన్నీ పోయినాయి, కొన్ని పద్ధతులు తక్కువ కావటం వల్ల. దాన్ని కొద్ది స్ట్రింజెంట్ చేసి కొద్ది చేస్తే కరప్షన్ పోతే ప్రజలతో సన్నిహిత ఎక్కువ అవుతుంది. కరప్షన్ ఉన్నంతసేపు చాలా, ఎందుకంటే ఇది మూలంగా బేస్ కరప్షన్. సార్ ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే యంగ్ ఆఫీసర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే? ఏం లేదు, వాళ్ళని నిర్భయంగా ఉండాలి, హానెస్ట్గా ఉంటే వాళ్ళని కోరేది ఏంటంటే హానెస్ట్గా కనుక చేస్తే సరే కొన్ని కష్టాలు ఉన్నా కూడా అతనికి ఏమి కాదు. ఎందుకంటే ఈ నిజాయితీ ఉన్నోడు అతన్ని ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలన్నా, ఎవరైనా అతని మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. ఒక యాక్షన్ కూడా నిర్భయంగా చేయొచ్చు, మనం ఏ భయం లేకుండా చేయొచ్చు హానెస్టీ ఉంటే. అదే కనుక డిజానెస్ట్ ఉంటే వాడు ఈ కాంట్ టేక్ దట్ ఈస్ ఏ కరెక్ట్ యాక్షన్. అందుకోసం నా ఏంటంటే వచ్చే పిల్లలు కొంత ప్రజలతో దగ్గర కావాలి. ప్రజలకు మనం అంటే ఒక విధంగా శ్రేయభావం పెరగాలి. మనను ఏదైనా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి చెప్పే మన ఆ వసూలు ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఐజీ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్స్ అన్నీ ఒక విధమైన ఆత్మబంధువులాగా కావాలని ఆయన తాపత్రయపడి ఎన్నో అవన్నీ చేయించాడు. అట్లా కనుక ఉంటే ఇప్పటికి ఎందుకో దురదృష్టం ఏంటంటే కరప్షన్ విపరీతంగా పోస్టింగ్ కరప్షన్స్ కూడా అవుతున్నాయి. దాన్ని నిరోధించాలి. పొలిటికల్గా ఒక డిఎస్పీ పోస్టింగ్ కావాలంటే కొన్ని ఇప్పుడు చాలా డబ్బు పెట్టవలసి వస్తుంది. వాడు డబ్బు పెట్టి వచ్చినప్పుడు కరప్షన్ చేయక తప్పడు. అందుకోసం ఈ పోస్టింగ్లు అపాయింట్మెంట్స్లో చాలా మార్పు తీసుకొచ్చారు. దాంట్లో కరప్షన్ లేనిది అంతా కంప్యూటరే కనుక దానికి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లేవు, ఆ కరప్షన్ కూడా పోయింది. చాలా అదొక పెద్ద రాడికల్ చేంజ్ అండి పోలీస్. ఇద్దరికేమనేది నేను 50,000 ఖర్చు పెట్టి వచ్చిన వాడు ఇచ్చిండో ఇవ్వలేదో కానీ దాని పేరు చెప్పుకొని కరప్షన్ చేసేది. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా లేదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్
డిపార్ట్మెంట్లో ఎంతో కొత్తగా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఎన్నో మీకు చూసింది ఎన్ని విధాలుగా వాళ్ళకి వెహికల్స్ ఇస్తున్నారు. సైంటిఫిక్గా ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అప్పుడు సైబర్ ట్రైనింగ్ ఎక్కువైపోయింది. ఇప్పటికి కంప్యూటర్స్ వచ్చేసినాయి. అప్పుడు మేము అన్నీ చేతితో రాసుకుని ఇప్పుడంతా కంప్యూటర్లు వచ్చేసినాయి. చాలా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి కరప్షన్ తగ్గించుకోవాలంటారు. తగ్గించుకొని వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవాలి, వ్యసనాలకు పోకుండా. మాకు చెడు వ్యసనాలు పోయేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి డిపార్ట్మెంట్లో, చాలా అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం నిగ్రహించుకోవాలి, చేయించుకొని మనం. సార్, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇచ్చారు. రిటైర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారండి? నేను రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఐ వాంట్ టు జాయిన్ ఇన్ సమ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. కానీ అప్పటివరకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ల మీద కూడా కంప్లైంట్స్, ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్లో చూసిన వాళ్ళ కరప్షను అది చూసి నా దగ్గర పెన్షనర్స్ ఏదైతే చాలామంది బాధపడుతున్న పెన్షన్స్ రాక, దాని మీద నేను 1992లో ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అయ్యాను 92లో. అది ఒక అడిషనల్ ఎస్పీ పద్మారావు గారు, భుజంగరెడ్డి అని అడిషనల్ ఎస్పీ, వీళ్ళు స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 83లో స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు గారు 58 నుంచి 55 చేస్తే ఆ సందర్భంలో ఈ ఆర్గనైజేషన్ దీనికి లింక్ ఉన్నది, అక్కడ స్టార్ట్ అయింది. కంటిన్యూ చేస్తున్నారు. అది 2000, 3000తో స్టార్ట్ అయ్యి ఈరోజు 1,70,000 మెంబర్షిప్. అది ప్రతి మండలంలో మా ఆఫీస్ ఉంది, ప్రతి జిల్లాలో జిల్లా బ్రాంచ్ ఉన్నది, మండలంలో మండల యూనిట్ ఉంది, స్టేట్ బాడీ ఉన్నది. బడి చావడిలో ఒక మాకు బిల్డింగ్కు జనార్దన్ బడి చావడి దగ్గర పెన్షనర్స్ భవన్ అని 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాంట్లో మా స్టేట్ ఆఫీస్ ఉంది. అది నాదెళ్ల భాస్కర్ రావు గారు, ఇది మన జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది మాకు ఎలినేట్ చేయించాడు. అంటే 90 మేము కొన్నాం. యాక్చువల్లీ ప్రైస్ మీదనే కొని గవర్నమెంట్ పోలీస్ది. అంటే మీరు ఇప్పుడు పెన్షన్స్ అందరికీ ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు నేనేమో 2030 నుంచి ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తాను? ప్రస్తుతం నేను చెప్తున్నాను, 14 నుంచి తెలంగాణ అయింది. 14 మా విభాగం అయ్యి ఆంధ్ర పోయింది, తెలంగాణ దానికి నేను ప్రెసిడెంట్ ఉంటుంది. 3 ఏళ్ళ టర్మ్ కంప్లీట్ చేసి మొన్న జూలై నాడు నేను మై బాడీ ఈజ్ నాట్ పర్మిటింగ్, నో ఐఎమ్ 88. అందుకోసం ఐ హ్యావ్ మై సెల్ఫ్ విత్డ్రాన్ చేసి నేను వాళ్ళకు సలహా దాన్ని ఏమంటారు గౌరవాధ్యక్షుడిగానే ఉన్నాను. ఇప్పుడు గౌరవాధ్యక్షుడే నేను. దానికి పోలీస్ డిపార్ట్మెంట్లో మాది ఒక అసోసియేషన్ ఉన్నది, ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ టు ఐజీ. దాంట్లో నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఇది ఇప్పుడు ప్రస్తుతం నాకు గాంధీ భవన్ ట్రస్ట్కు మెంబర్. నేను భవన్ ట్రస్ట్, నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు. గాంధీ భవన్, అది భవన్కు ట్రస్ట్ ఉంది. అది రామకృష్ణరావు గారు, బూర్ల రామకృష్ణరావు గారు, పివి నరసింహారావు గారు, బిందు వాళ్ళు స్టార్ట్ చేసింది. ఆ ట్రస్ట్ మెంబర్ నేను. కృష్ణదేవరాయ లైబ్రరీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. లైబ్రరీకి ఒక ఓల్డేజ్ హోమ్కు నేను దానికి చేసిన ఓల్డేజ్ హోమ్ కూడా నడుపుతున్నాం అక్కడ కొత్తపేటలో. కొన్ని దేవాలయాలు, 2 దేవాలయాల్లో ఉన్నాం. ఇవన్నీ మాకు ఇటు అన్ని రంగాల్లో చేసుకుంటే జీవితం నడుపుతున్నాం. ఓకే. ఫ్రీడమ్ ఫైటర్గా తన జీవితాన్ని ప్రారంభించిన చంద్రప్రకాశ్రావు గారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. నక్సల్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతున్న ఏరియాలో పనిచేసి తనకంటూ మార్కును చేసుకుంటూ వచ్చిన చంద్రప్రకాష్ గారు తర్వాత పివి నరసింహరావు గారి దగ్గర నుండి మర్రి చెన్నారెడ్డి గారి వరకు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక మంచి మార్కులు తీసుకున్నారు. అతను చెప్తున్న మాటలో చాలా స్పష్టంగా ఇప్పుడు రాబోయే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో రాగానే బ్యాడ్ హ్యాబిట్స్కి ఒక ప్లాట్ఫామ్గా దొరుకుతుంది. డిపార్ట్మెంట్ అంటే భయంతోనో గౌరవంతోనో రకరకాల చెడు అలవాట్లకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు వాడిని కంట్రోల్ చేసుకుంటే డిపార్ట్మెంట్లో మనం పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. నీతి నిజాయితీ ఉండుంటే ఏ పోస్టింగ్ కోసం ప్రయత్నించకపోయినా ఆ పోస్టింగ్ మన దగ్గరికి వస్తుంది అనేది చంద్రప్రకాష్ గారు మాట్లాడుతుంది. ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా చంద్రప్రకాష్ గారి ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు తెలుసుకునే అవసరం అవుతుంది. ఇదిలో ఉంటే దాదాపు ఫ్రీడమ్ ఫైటర్గా ప్రారంభించిన అతని జీవితం 88 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చక్కగా ఉండి ప్రజలకి డిపార్ట్మెంట్ మీద గౌరవంతో చాలా విషయాలు చెప్తున్న చంద్రప్రకాష్ గారు ఇకపై కూడా ఇలాగే ఉండాలి. ఆయన మంచి ఆరోగ్యంగా ఉండి
పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి సేవలు అందించాలని కోరుకుందాం. అతి నిత్యం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం. నమస్కారం. ఇది ఈ వారం చంద్రప్రకాష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నా పేరు కె చంద్రప్రకాష్ రావు, అడిషనల్ స్పీకర్ రిటైర్ అయ్యాను. నాతోని హై డ్రీమ్ వారు ఈ ప్రోగ్రాం ఇచ్చి వారిని చేసినందుకు వారికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతూ, నేను ఒకటే నా సలహా, వచ్చే పోలీస్ ఆఫీసర్లు, కొత్తగా వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్న ఆఫీసర్లు అందరికీ ఈ ఉదాహరణగా పోలీసు అంటే పబ్లిక్ ఉదాహరణగా ఉండి వారితో కలిసి ఉండాలని, అన్ని అలవాటు మంచిగా ఉండాలని చెబుతూ, ఇక ఈ కార్యక్రమం వారు మాతో చేసినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.